గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. ఎక్స్ ఎమ్మెల్యే, ఓకే, ఎక్స్ మినిస్టర్, ఓకే, ఎక్స్ వైఫ్, ఓకే, ఎక్స్ హస్బెండ్, ఇట్లా అన్ని ఎక్స్ ఎక్స్ అంటారు. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు అనేది ఎట్లా వచ్చింది? అసలు ఈ ఎక్స్ క్రిస్టియన్ అనేది ఏంటి? ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అంటే ఇప్పుడు జగన్ గారు ఎక్స్ సీఎం. సో అలాగే నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ గా పెట్టుకున్నాను. అంటే ఎక్స్ క్రిస్టియన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, మీ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అంటారు, మీరు చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నారు. మీరు సడన్ గా ఇలా హిందూ తత్వం వైపు రావడానికి గల కారణాలు ఏంటి? మీరు ఎప్పుడు ఇదంతా కనిపెట్టారు? నేను సడన్ గా 1-2 రోజులు కనిపెట్టింది అయితే కాదు మేడం. మామూలుగా ప్రతి మీటింగ్ లో కూడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటారు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఎవరు అంటే, ఇక్కడ యెహోవా అంటారు, యేసుక్రీస్తు అంటారు. యెహోవా ఏంటి, యేసుక్రీస్తు ఏంటి? వీళ్ళిద్దరు అసలు దేవుడు ఎవరు? అసలు హిందువులనే వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఎందుకంటే ఈజీగా మతం మారేది హిందువులే కదా. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మణిశ్రీ. మన సనాతన భారతదేశంలో ఎన్నో మతాలు, జాతులు, కులాలు వాళ్ళు, వర్ణాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే మనకు సంబంధించినంత వరకు స్వాతంత్రం లభించిన దగ్గర నుండి మనకంటూ ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఆమోదించుకొని దాన్ని అనుసరిస్తున్నాం. అందులో భాగంగా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వతంత్రంగా స్వీకరించి ఆచరించవచ్చు. అయితే ఆ స్వేచ్ఛను అలుసుగా తీసుకొని బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు. అయితే అదైతే ఉండకూడదు. ప్రస్తుతం మన దేశంలో, మన భారతదేశంలో బలవంతపు మత మార్పిడి ఎక్కువయ్యాయి. అది కూడా పూర్తిగా హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ జరుగుతోంది. మతాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని మరీ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? ఈ మత మార్పిడి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? అసలు మతాల పరంగా ఏం జరుగుతోంది? సనాతన ధర్మంలో లేనిది వేరే మతాల్లో ఏం ఉంది? ఇలా ఎన్నో విషయాలు చర్చించడానికి మనతో ఉన్నారు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. వెల్కమ్ టు వీటీవీ. థ్యాంక్ యూ మేడం. సార్, నాకు తెలియకే అడుగుతున్నా ఈ ప్రశ్న. ఓకే. ఎక్స్ ఎమ్మెల్యే, ఓకే, ఎక్స్ మినిస్టర్, ఓకే, ఎక్స్ వైఫ్, ఓకే, ఎక్స్ హస్బెండ్, ఇట్లా అన్ని ఎక్స్ ఎక్స్ అంటారు. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు అనేది ఎట్లా వచ్చింది? అసలు ఈ ఎక్స్ క్రిస్టియన్ అనేది ఏంటి? అంటే ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అంటే ఇప్పుడు జగన్ గారు ఎక్స్ సీఎం. సో అలాగే నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ గా పెట్టుకున్నాను. అంటే ఎక్స్ క్రిస్టియన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది క్రైస్తవంలో ఉండి పాస్టర్లు చేసే అరాచకాలు చూసి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండి నలిగిపోతున్నటువంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళు రాలేరు అందులోంచి అంత ఈజీగా బయటపడడం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కూడా ఇంకా పూర్తిగా వీళ్ళందరినీ బదిలించుకొని బయటికి రావడం అనేది నాకు చాలా కష్టం. మా బంధుత్వాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. సో మాలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించే విధంగా చేయడమే మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. అంటే ఈ ఎక్స్ క్రిస్టియన్ అనే టైటిల్ కూడా మీరు పాపులర్ అవడానికి స్వార్థంగా పెట్టుకున్నదా టైటిల్ అనేది? లేదు మేడం, యాక్చువల్గా నేను ఎక్స్ క్రిస్టియన్ అనే నేమ్ పెట్టుకున్న తర్వాత ఈ టైటిల్ చూసి చాలా మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదంటే మేము కట్టర్ హిందువులము, మాకు ఇప్పుడు హిందుత్వ ఛానల్ చూస్తే మీకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు. నేను ఇంత కష్టపడి నాకు ఇప్పుడు 64-65 వేల సబ్స్క్రైబర్స్ కూడా లేరు. నాకు కొన్ని వందలాది మంది ఫోన్లు చేసి ఆ క్రిస్టియన్ పేరు తీసి అంటే మాకు నచ్చట్లేదు, ఆ క్రిస్టియన్ పేరు ఉండడం వల్ల నేను మీ వీడియోలు కూడా చూడట్లేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ నేను అవన్నీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాను. సో ఇది పాపులర్ అవ్వాలనే కదా, ఇండియాలోనే ఈ నేమ్ తోటి ఏది లేదు. ఎక్స్ ముస్లిం ఉంది కదా, ఇప్పుడు అందులో ముస్లిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు అరాచకాల గురించి ధైర్యంగా బయట పెడుతూ షెఫీ అనే ఒక అతను వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు కదా. సో అట్లాగే నేను కూడా నా క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, మోసపోతున్న వాళ్ళందరినీ, వాళ్ళు బయటికి రావాలని అనుకున్న వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాను, అంతే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూలోకి ఎట్లాగో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ముఖ్యంగా మీ గురించి వీటీవీ ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మీరు హిందువా, క్రిస్టియనా? అసలు మీ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు నాది బై బర్త్ నేను క్రైస్తవ కుటుంబాలు పుట్టి ఉన్నామండి. సో అంటే నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న మతం మారారు. ఓకే. మా నాన్న పేరు జాకోబు. సో నేను మొత్తం నా బీటెక్ కంప్లీట్ అయిపోయి రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నంత వరకు కూడా క్రిస్టియన్లోనే ఉన్నవాడిని కాబట్టి వీళ్ళు ఎంత మోసాలు చేస్తారు, బైబిల్లో దాచిపెట్టి ఎలా కల్పిస్తారు, ఎలా ప్రలోభాలకు గురి చేస్తారు, ఎలా మూఢనమ్మకంలోకి తీసుకెళ్తారు, మతం మార్చడం కోసం వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేవి వాళ్ళ మధ్య పుట్టి పెరిగి ఉన్నాను కాబట్టి, ఇది ఇంత ఫ్రాడ్ జరుగుతూ నేను చూస్తున్నాను కాబట్టి, సో వీటన్నిటి గురించి
మాట్లాడే వాయిస్ ఒకటి కావాలి, క్రిస్టియానిటీలో కావాలి. ఎందుకంటే అందరికీ డౌట్స్ ఉన్నాయి. దేవుడు కనపడడం ఏంటి, దేవుడు మాట్లాడడం ఏంటి, దేవుడు వచ్చి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ బయటికి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. బయటికి చెప్పాలంటే కూడా వీళ్ళు పాస్టర్ అంటే దేవుడితో సమానం, పాస్టర్ అని తిడితే దేవుడిని తిట్టినట్టే అని చెప్పేసి రకరకాల భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నీ పోగొట్టి ఎవడు తప్పు చేసినా కూడా క్వశ్చన్ చేసే విధంగా మన సమాజం ఉందని చెప్పి గుర్తింప చేసే విధంగా నేను ఒక వాయిస్ నేను తీసుకున్నాను. ఆ వాయిస్ తీసుకోవడం మీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక హిందువులుగా మార్చాలి, వాళ్ళని గుడికి తీసుకెళ్ళాలని నా ఉద్దేశం కాదు. రేపు పాస్టర్లు ఇలా ఉన్నారు, క్రిస్టియానిటీ ఇలా ఉంది, ఇలా ఉందా లేదా నేను చెప్పినది మీరు ఒకసారి పరిశీలించుకోండి. అట్లీస్ట్ మీరు ఆ చర్చి నుంచైనా బైబిల్ నుంచైనా బయటికి రండి, కానుకలు దశంభాగాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మీరు మోసపోకండి అని తెలియజేయడమే నేను చేస్తున్నటువంటి ఫస్ట్ పాయింట్ విషయము. బట్ నేను చూశాను కాబట్టి ఇలా జరగకూడదు, మార్చాలి, ఈ సమాజాన్ని మార్చే విధంగా నాకు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ యూట్యూబ్, సోషల్ మీడియా. సో అందుకే సోషల్ మీడియాని వేదికగా ఎంచుకొని నేను ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే, మీరేమో మీ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అంటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నారు. మీరు సడన్ గా ఇలా హిందూ తత్వం వైపు రావడానికి గల కారణాలు ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పారు బైబిల్లో ఉన్న దాన్ని వేరే రకంగా ప్రజలకు చెప్తున్నారు, ఫ్రాడ్ ఏదో ఉంది అన్నట్టుగా అంటున్నారు. మీరు ఎప్పుడు ఇదంతా కనిపెట్టారు? నేను సడన్గా 1-2 రోజులు కనిపెట్టింది అయితే కాదు మేడం. నేను చిన్నప్పుడే నాకు 6th క్లాస్ 7th క్లాస్ చదివేటప్పుడే పాస్టర్ మా పిన్ని దగ్గరకు వచ్చి నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్తాను, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు డౌట్ వచ్చి నేను క్వశ్చన్ చేశాను. అప్పుడు వాళ్ళ పాస్టర్ని ప్రశ్నించేస్తా, పాస్టర్ని ప్రశ్నిస్తే దేవుడిని ప్రశ్నించే లాంటివి అని చెప్పాడు. తర్వాత నేను చర్చికి వెళ్ళే కొద్దీ వీళ్ళంటే వాళ్ళకు పడకపోవడము, చర్చిలో ఉన్న వాళ్ళు కొట్లాడుకొని బయటికి వెళ్ళి వేరే సంఘాలు పెట్టుకోవడము. చర్చిలో ఎట్లుంటుందంటే నెక్స్ట్ పాస్టర్ ఏం చెప్తాడు, నెక్స్ట్ వాక్యం ఎలా ఉంటుంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడెప్పుడు చర్చ్ చెప్పితే ఇంటికి వెళ్ళిపోదామా, ఇంకా ఎంతసేపు బాబు అంటే వాళ్ళు ఇబ్బందికరంగా కూర్చుంటున్నారు అక్కడ. వాళ్ళకి వచ్చేదే ఆదివారం ఒక్కరోజు పని. ఆ ఒక్కరోజు కూడా వాడు పాస్టర్ గారు చర్చిలో తలక తింటూనే ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు వాళ్ళకి ఆకలి అవుతున్నా, చర్చిలో పిల్లలు ఏడుస్తున్నా, గత్యంతరం లేక చర్చికి రాకపోతే పాస్టర్ ఏమన్నా అనుకుంటాడేమో, చర్చికి వచ్చి మళ్ళీ మధ్యలో వెనకెళ్ళిపోతే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పి బలవంతంగా ఇబ్బందిగా కూర్చోవడమే తప్ప పాస్టర్ ఏం చెప్తున్నాడో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాడు బైబుల్ కన్నా వాడి పిట్టకథలు చెప్పడమే ఎక్కువ, వాడికి సహజ స్వభావమే అది. సో వీళ్ళకు అలా ఇబ్బందిగా కూర్చోడానికి గల కారణాలు ఏంటి, అసలు వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ పూర్తిగా పరిశీలించినప్పుడు ఇది మొత్తం ఫ్రాడ్. వాడు చెప్పేది ఇలా కూడా అంటే చర్చికి రాకపోతే ఏదో అయిపోతుంది, చర్చికి దశమ భాగం ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది, ప్రార్థన చేసుకోకపోతే ఏదో అయిపోతుంది, కన్నీటి ప్రార్థనలు చేసుకోవాలి, రోజు ప్రార్థనలు చేయాలని చెప్పేసి ఇలాగ భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళు అక్కడ వాళ్ళని తయారు చేస్తున్నారు. మీరు గొర్రెలు, మీరు పాపులు, మీకు జ్ఞానం లేదు అనుకుంటే ఇలాగ బోధిస్తున్నారు. నేను ఛాన్సులు అబ్జర్వ్ చేశాను చిన్నప్పటి నుంచే, 5th క్లాస్ 6th క్లాస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే క్రిస్టియానిటీలో జరిగే ఫ్రాడ్, పాస్టర్లు చేసే మోసాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నేను బీటెక్ చదివాను, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను తెలుసుకున్నానని చెప్పి నేను చెప్పట్లేదు. చదువు జస్ట్ స్పృహలో ఉంటే చాలు, కళ్ళు తెరిస్తే చాలు, ఆ నిద్రమత్తు వదిలేస్తే చాలు, పాస్టర్ ఏం చెప్తున్నాడని చెప్పేసి ఒకసారి కాన్సన్ట్రేషన్గా వింటే చాలు, అది లాజికల్గా నిలబడుతుందా నిలబడదా, ఒక దేవుడి నిర్ణయాలు ఉంటాయా, అసలు ఈ మతం ఏంది అనే విషయాలు ఖచ్చితంగా అందరికీ అర్థమవుతాయి. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఈ క్రిస్టియానిటీ చరిత్ర ఏంటి, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరింపజేసింది, ఈ బైబుల్ ఏంటి, ఈ పాస్టర్లు ఏంటి అని చెప్పి పూర్తిగా పరిశీలించిన. కానీ బైబుల్లో ఉన్నది వేరు, పాస్టర్లు చెప్పేది వేరు, దానికి దీనికి పొంత లేదు, సంబంధం లేని విధంగా చెప్తున్నారు. ఈ పాస్టర్లందరూ ఇలా చెప్పడానికి ఈ పాస్టర్లు తీసుకున్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని ఇవన్నీ కూడా నేను గమనించి ఉన్నాను. కాబట్టి ఇది ట్రైనింగ్ తీసుకున్నారు ఏమన్నా? మీ ట్రైనింగ్ సెక్షన్ లోకి మీరు వెళ్ళారు ఏమన్నా? ఇప్పుడు ట్రైనింగ్ సెక్షన్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు, అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు. కొన్ని సెక్షన్ నేను చేస్తారా లోపలికి? ట్రైనింగ్ సెక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు మన దాంట్లోనే ఉంటాయి రకరకాల కోచింగ్ సెంటర్లు ఇట్లా ఉంటాయి, అట్లాగే దీంట్లో కూడా ఎలా ట్రైనింగ్ అవ్వాలి ఏంటి అని ఇచ్చే దాంట్లోకి ఎవరైనా అలో చేస్తారా? చేస్తారు కదా, ఎవరైనా అలో చేస్తారు. వాళ్ళు ముందుగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు, బైబిల్ ట్రైనింగ్ ఉంటుంది, 1 వారం 2 వారాలు ఇలా కంటిన్యూగా రావాలి, చర్చికి రావాలి, అది ఆన్లైన్ క్లాసులు ఉంటుంది, డైరెక్ట్ యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు కదా బైబుల్ క్లాసెస్ అని. సో అవన్నీ పూర్తిగా పరిశీలించాను. ఇప్పుడు వీళ్ళు మాట్లాడడానికి కొన్ని కాన్సెప్ట్ అన్ని కూడా బైబిల్కు సంబంధం లేకుండా తీసుకుని వచ్చి బైబిల్కు సంబంధం ఉన్నట్టు ఎలా కలపాలి అనే విధంగా వీళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. నేను పూర్తిగా పరిశీలించాను అనమాట.
ఇంకొచ్చిన పాట అసలు బైబిల్ అనేది ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు. ఆ తెలుగు భాష కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది. అది అంత ఈజీగా అర్థమయ్యే విధంగా కాదు. అది తర్జుమా చేసేటప్పుడు అది గ్రీకు భాష నుంచి ప్రపంచంలో హిబ్రూ భాష నుంచి రకరకాలుగా చేంజ్ అవ్వు రకరకాల పుస్తకాలు మార్చింది. కానీ తెలుగు బాగా చదివి ఇంకొంచెం డిక్షనరీ అవి పూర్తిగా పరిశీలిస్తే అందులో దానికి అర్థం ఏముందని చెప్పి తెలుసుకుంటే అసలు ఇది సమాజానికి పనికొచ్చే పుస్తకం అయితే కాదు. ఇందులో మంచి విషయాలు జ్ఞానం అని పక్కన పెడితే సమాజాన్ని పాడు చేసే విధంగా ఈ పుస్తకం ఉంది అని గమనించాను. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని లక్షల మంది పాస్టర్లు పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథము దైవ గ్రంథం అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారంటే వీరికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు చదవకపోవడం వల్ల, అందులోని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల. అది నాకు భయం. ఇప్పుడు నా విషయం ఏంటంటే ఈ బైబిల్లో నిజంగా ఏముందని సమాజానికి తెలియచేయడం పనిగా నేను పెట్టుకున్నా. దానికి అందరికి అది ఈజీగా అర్థం కాదు. సిద్ధాంతాలు ఏంటి, బైబిల్ ఏముందని చెప్పేసి అందరికి కొంచెం అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నేను ఎక్స్క్రిస్టన్ బుక్లెట్స్ నేను రాశాను. అది చదివిన చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఏదైతే ఉందో రేపన్నాడు మిలియన్స్ మందికి చేరాలి, లక్షలాది మందికి నా వీడియోస్ వెళ్ళాలి. నాకు యూట్యూబ్ నుంచి అది ఇంకా మొన్న వస్తుంది కాదు. ఇప్పుడు నాకు ఎప్పుడు థ్రెడ్ కాల్సే. నేను ఒక ప్రాంక్ ఛానల్ పెట్టుకున్నా నాకు వ్యూవర్షిప్ వస్తుంది. ఇంకొక రూట్లో పోయినా నాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి. బట్ ఇది డబ్బుల కోసం నేను చేయట్లేదు. నిజాలు ఎంతోమంది జీవితాలు కాపాడబడే విధంగా నా యొక్క ఐడియాలజీ ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏందని చెప్పేసి క్వశ్చన్ చేసే విధంగా యువతను తయారు చేయడం కోసం నేను వెళ్తున్నటువంటి రూటు భవిష్యత్తులో కోట్లాది మందికి తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి వెళ్ళాలని చెప్పే ప్రయత్నం నేను ఎప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఓకే. అయితే మీ తల్లిదండ్రులు మీరు ఇలా క్రిస్టియన్ నుంచి హిందూగా మారడం, లేకపోతే క్రిస్టియన్లో ఇట్లా జరుగుతుంది ఇది రాంగ్ అని బయటకు అందరికీ చెప్పడాన్ని ఖండించలేదా మీ పేరెంట్స్? ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు క్రిస్టియన్సే కాబట్టి మీరు ఇట్లా టర్న్ అయ్యేసరికి వాళ్ళు ఏమనలేదా? బెదిరించారు, మా ఇంటికి వచ్చారు. పేరెంట్స్ ఏమన్నారు? పేరెంట్స్ కాదు, మా చర్చిలో ఉన్న వాళ్ళు బెదిరించారు. అది ఒక గొడవ కూడా కారణమైంది. నీకు శాపనార్థాలు పెట్టారు చాలా విధంగా. మా ఇంటికాడకు వచ్చి రకరకాలుగా చేశారు. మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుండేది, కొంతమంది మీ పిల్లోడు అట్ట అవుతుంది ఇట్ట అవుతుంది, దేవుడు అట్ట చేస్తే ఇట్ట చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. నేను ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్లో అంతగా వ్యూవర్స్ లేదు, ఏం లేవు. నేను మాట్లాడి 4 మాటలకి ఇలా భయపడుతున్నారంటే సో నా ఐడియాలజీ జనాల్లోకి వెళ్తుంది అని నేను కొంచెం గర్వంగా ఫీల్ అయినా. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడంతే భయపడే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే ఎవరు ప్రవీణ్ ఉన్నాడు వద్దు, మనకు కనపడితే బైబిల్ ఏం అడుగుతాడో తెలియదు అని ఆ రోడ్డు నుంచి వెళ్ళాలంటే భయపడే స్టేజ్కి వచ్చారు. సో వాళ్ళు భయపడుతున్నారు. ఇంకోటి కాదు, నేను ఎవరిని కత్తులతో పట్టుకుని యుద్ధం చేయట్లేదు. సిద్ధాంతపరంగా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పి జనాలు మోసం చేస్తున్నావు, బైబిల్ ఏముంది అని సిద్ధాంతపరంగా క్వశ్చన్ చేయడమే నా యొక్క ముఖ్యంగా ఇంటెన్సిటీ. ఓకే. అయితే ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడుగుతాను. పర్లేదు, ఎందుకంటే మీరు అంతకుముందు అదే కాబట్టి దాని గురించి విన్నారు కాబట్టి ఒక ఐడియా అనేది ఉంటది. ఎగ్జాక్ట్లీ. మామూలుగా ప్రతి మీటింగ్ లో కూడా పరిశుద్ధాత్మ అంటారు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? బైబిల్లో వీళ్ళు త్రియేక దేవుడు ఉన్నారని చెప్పేసి కల్పించుకుంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. పరిశుద్ధాత్మ అంటే ఎవరు అంటే ఇప్పుడు మేరీ ఉంది కదా, యేసు ప్రభు తల్లి మేరీ యేసేపు అని భర్త, అంటే భర్త సహాయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా యేసుని కన్నది. కన్యకు మేరీ యేసు ప్రభుకు జన్మనిచ్చింది అని బైబిల్ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ బైబిల్లో మేరీకి గర్భం చేస్తారన్నమాట. గర్భం చేసేసి దేవుని కృప వల్ల గర్భం అయ్యి పరిశుద్ధాత్మంగా యేసు ప్రభు పుట్టాడు, పరిశుద్ధంగా యేసు పుట్టాడు అని చెప్పేసి వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే పరిశుద్ధాత్మ అనేది ఒక రకంగా దైవంగా వీళ్ళు అంటుంటారు. కానీ పరిశుద్ధాత్మ బైబిల్ మొత్తంలో ఏం చేశాడు అంటే మేరీకి గర్భం తప్ప ఇంకేం చేయలేదు. అంటే ఆమె పెళ్ళైంది, యేసేపు భర్తగా ఉన్నాడు, వాళ్ళిద్దరు ఏకము కాకపు మునిపే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయింది. అంటే అది దేవుడు పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు యేసు ప్రభుని. అందుకని అంటే వీళ్ళు సెక్స్ అనేది పాపంగా భావిస్తారు. వాళ్ళు సెక్స్ అంటే పాపం, పుట్టంగానే అందరూ పాపులే. ఎట్లా పాపులు అవుతారంటే సెక్స్ వల్ల పుట్టారు, అలాగే పాపం అందరూ పాపులు అంటుంటారు అన్నమాట. అంటే ఇది ఒక స్టాక్ డైలాగ్. ఇంకొకటి ఏంటంటే మనం పుట్టడం ముందే మన ఆదాము అవ్వ పండు తిన్నారు, ఆ పండు వల్ల ఆ పాపం మనకి ఇప్పటి వరకు వచ్చిందని చెప్పేసి ఇంకో రకమైన స్టాక్ డైలాగ్స్. సో ఇట్లాగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ అన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్రిత్వం అని లేని కాన్సెప్ట్లు క్రియేట్ చేసుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ అనేది బైబిల్లో ఇలాగ మేరీకి గర్భం చేసే విధంగా ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ వల్ల యేసు ప్రభు పుట్టారు. ఓకే.
పరిశుద్ధాత్మ కన్యాకుమారి గర్భం ప్రవేశపెట్టిండు, ఆ పుట్టినవారు లోకరక్షకుడు, అతనికి యేసు అనే పేరు పెట్టేదాం అని చెప్పేసి బైబిల్ ఉంటుంది. అంతే. ఇంకా ఇప్పుడు దేవుళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుళ్ళు ఎక్కడైనా ఒకళ్ళే ఉంటారు అని ఏ గ్రంథం అయినా చెప్తుంది, పర్టికులర్ గా ఒక పేరు. ఇక్కడ యెహోవా అంటారు, యేసుక్రీస్తు అంటారు. యెహోవా ఏంటి, యేసుక్రీస్తు ఏంటి, వీళ్ళిద్దరు అసలు దేవుడు ఎవరు? వీళ్ళిద్దరిలో యెహోవా అనే అతను దేవుడు. అంటే యెహోవా ఎవరు, యేసు ఎవరు అంటే, యెహోవా అని బైబిల్లో 2 విధాలుగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథన, కొత్త నిబంధన గ్రంథన, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తంలో యెహోవా దేవుడు అని ఉంటుంది. న్యూ టెస్టిమెంట్ లో యేసు ఒక ప్రవక్తగా వస్తాడు అనమాట. అంటే తాను దేవుడు అని చెప్పుకోలేదు. తను ఒక విఫలమైనటువంటి, ఒక అమాయకమైనటువంటి, మతిస్థిమితం లేనటువంటి ఒక పిరికివాడు యేసు ప్రభు. బైబిల్ ప్రకారంగా, బైబిల్ ఉన్నటువంటి వచనాల ప్రకారంగా. అంటే దేవుడు ఎవరంటే యెహోవా అనే క్యారెక్టర్ దేవుడు, యేసు అనే క్యారెక్టర్ దేవుడు కాదు బైబిల్ ప్రకారంగా. ఆ యెహోవా అనే దేవుడు కూడా ఒక దేశానికి మాత్రమే పరిమితం అయినటువంటి దేవుడు. యేసు అనే అతను కూడా ఆ ఇజ్రాయేలులో ఉన్న వారికి మాత్రమే వచ్చాడని చెప్తుంటారు. వీళ్ళేంటంటే యెహోవా దేవుడు గురించి చెప్పాలంటే యెహోవా చేసినటువంటి కొన్ని క్రూరమైనటువంటి అన్ని కూడా అసహ్యంగా ఉంటాయి, చెప్పుకోలేరు. అందుకు యేసు కొంచెం బెటర్ గా ఉంటాడు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి, శత్రువుని సైతం ప్రేమించండి. అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఎవరు ఏంటి అనేది, యెహోవానా యేసుక్రీస్తు అనేది కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ అని చెప్పారు. అసలు ఆ బైబిల్లో అసలు అవన్నీ లోతుగా తెలుసుకునే కొద్దీ పిచ్చెక్కిపోతుంది. యెహోవా ఏంది, యేసు ఏంది, పరిశుద్ధాత్మ ఏంది, యెహోవా ఏం చేసిండు, యేసు ఏం చేసిండు, వాళ్ళేం చేసిండు, వీళ్ళేం చేసిండు అని చెప్పేసి లోతుగా వెళ్ళ కొద్దీ పిచ్చెక్కిపోతుంది. అంత అది ఎవరికి ఎప్పుడు ఎలా అర్థమవుతుందో కొన్ని రిఫరెన్స్ చూపించి ఈ రిఫరెన్స్ ప్రకారం యేసు దేవుడు అని చెప్పి చెప్తారు. కొన్ని రిఫరెన్స్ చూపించి ఈ రిఫరెన్స్ ప్రకారం యేసు దేవుడు కాదని చెప్పి చెప్తారు. కొన్ని రిఫరెన్స్ చూపించి అసలు యేసుకి దీనికి ఏం సంబంధం లేదని చెప్పేసి ఇలాగా క్రైస్తవంలో 35,000 డినామినేషన్స్ తయారైనాయి. ఎలా తయారైనాయి అంటే బైబిల్ అలాగ ఉంటుంది. అది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా అర్థమైందో తెలియదు. వాడు చెప్పింది కరెక్టే, వీడు చెప్పింది కరెక్టే. ఒక చోట ప్రసాదం తినొద్దు అని, ఒక చోట తినొచ్చు అని, ఒక చోట తల్లిని సన్మానించమని, ఇంకో చోట ద్వేషించండి అని, ఒక చోట మంచినీళ్ళు తాగు, ఇంకో చోట మంచినీళ్ళు తాగదు. డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అది ప్రతి లైను పరిశుద్ధాత్మతో రాయబడింది, ప్రతిదీ ముఖ్యమే అంటారు. అలాగా వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా పిచ్చెక్కిపోతుంది. అన్ని డిఫరెంట్ గా ఉంటుంది. సో నేను పూర్తిగా పరిశీలించాను కాబట్టి ఒక మాట చెప్పాలంటే అసలు అది ఈ సమాజానికి ఎందుకు పనికిరాని పుస్తకము. దాని మీద ఒక సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం, నేను గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నానంటే మా మాటలు పక్కన పెట్టేసి ఒక టీంను తయారు చేసి, ఇప్పుడు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి చెరువులను హైడ్రా లాంటి ఒక టీం ఉంది కదా, అట్లాగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీం అరేంజ్ చేసి చర్చిలన్నీ కూడా మానిటర్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, అవి దేశానికి ప్రమాదకరంగా తయారవుతున్నారు అనే విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి వీటిని బ్యాన్ చేయాలి, బైబిల్ని బ్యాన్ చేయాలి, వీళ్ళ ప్రచారాలను ఆపాలి. నేను ఇదే కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు దేవుళ్ళు ప్రసాదాలు తినొచ్చు తినకూడదు ఈ టాపిక్ మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నా, అసలు హిందువులనే వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఎందుకంటే ఈజీగా మతం మారేది హిందువులే కదా. వీళ్ళు ముస్లిమ్స్ దగ్గర ఈజీగా మారుతారు. ఎందుకు మారుతారంటే ఇప్పుడు చాలా చోట్ల హిందువులలో ఒక పుట్టంగానే ఒక సహజ నేచర్ ఉంది. ఏ దేవుడైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే, అందరూ సమానమైన ఒక భావనాత్మకంగా హిందువులలో అది సహజ నేచర్. సెక్యులరిజం అనేది సహజ నేచర్. ఇది ముస్లిమ్స్ దగ్గర ఉండదు. ముస్లిమ్స్ లో 10 సంవత్సరాల పాప కూడా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఆ ముస్లిం పాప పేరెంట్స్ తిడతారు. మన దేవుడు అల్లా ఉన్నారు కదా, ఖురాన్ ఉంది కదా, మన దేవుని వదిలిపెట్టి చర్చికి ఎందుకు వెళ్ళామని చెప్పేసి. అదే హిందూ పాప గుడికాడికి వెళ్ళి చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకొని వచ్చినా కూడా ఆ హిందూ పాప పేరెంట్స్ ఏమి చెప్పరు, ఇంకా దగ్గరని వెళ్ళమంటారు. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే అలా పెంచడం వల్లనే ఈరోజు హిందుత్వం అనేది మైనారిటీగా అయ్యే స్టేజ్కి వచ్చింది. సో వీళ్ళు హిందువులు ఎందుకు టార్గెట్ అంటే కేవలము హిందువులు అనే వాళ్ళు మంచిగా సమానత్వంగా, ఇప్పుడు మనకు అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన అతిథిని మనం గౌరవిస్తాము, మనం వచ్చిన వారి కడుపున అన్నం పెట్టి పంపిస్తాము. ఇట్లాంటి మంచి మనస్తత్వం ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి వెళ్ళి చూడండి, తూర్పు గోదావరి జిల్లా మొత్తము మనకు ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా కడుపున అన్నం పెట్టి పంపిస్తారు. ఆ ప్రేమ అలా ఉంటుంది. ఆ కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా ఇప్పుడు అవన్నీ కూడా ప్రతి ఏరియాలో 20-30 చర్చిలు వచ్చినాయి. ఆ మంచితనాన్ని ఈ పాస్టర్లు అవకాశంగా మార్చుకొని వాళ్ళందరినీ హిందుత్వానికి, మన ఇండియన్ కల్చర్కి దూరం చేసి క్రిస్టియన్స్గా మార్చి దేశానికి విరోధులుగా తయారు చేసి చర్చిలు కట్టారు.
అదంతా మంచితనమే. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రచారాలు చేయగలుగుతారా? పోనీ మన ఇండియాలోనే హైదరాబాద్లోనే పాత బస్తీ దగ్గరికి వెళ్ళి మా దేవుడు యేసు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి ఇలా ప్రచారాలు చేయమని చెప్పండి. పోనీ ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి చేయమని, వీళ్ళు గుడి కాడికి వచ్చి వాళ్ళ పంచుతారు కదా, మసీద్ దగ్గరికి వెళ్ళి పంచుతారా? ఈ విషయంలో వాళ్ళు 100 రెట్లు బెస్ట్, ముస్లిమ్స్ వాళ్ళు 100 రెట్లు బెస్ట్. వాళ్ళని చూసి మన హిందువులు ఇన్స్పైర్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళ మత ఆచారాల పట్ల వాళ్ళ మతం పట్లని. సో ఇది హిందువులలో లేదు. వీళ్ళు హిందువులు మతం మార్చడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అల్టిమేట్గా మన హిందువులలో ఉన్నటువంటి మంచితనము, అమాయకత్వము. అంటే హిందువుల్లో ఐక్యత లేకపోవడం అతి మంచితనం అని కూడా చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఐక్యత అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎలా మోసపోతున్నారు అనే విషయాలు చాలా మందికి తెలుసుకుంటున్నారు కాబట్టి హిందువులలో ఎన్ని ఉన్నా ఇప్పుడు ఒకటవుతున్నారు. అది నెక్స్ట్ ఇప్పుడు పాస్టర్ గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు పాస్టర్ గారిని ఇప్పుడు మీకు ఎన్నో డౌట్లు వచ్చాయి కదా, మీరు ఏ రోజైనా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ డౌట్లు ఉన్నాయి ఏంటి ఇదంతా అని ఏ రోజైనా ప్రశ్నించారు? డైలీ అడుగుతూనే ఉన్నా, రోజు డైరెక్ట్ గా మన డిబేట్. సరైన ఆన్సర్ ఎవరైనా ఇచ్చారా? సరైన ఆన్సర్ ఇస్తే నేను క్రిస్టియన్ లో ఎక్స్ క్రిస్టియన్ తీసేసి క్రిస్టియన్ లోకి వస్తా అని చెప్పి. అంటే ఎట్లా ఆన్సర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దానికి తగ్గట్టుగా చెప్పేవాళ్ళ, లేకపోతే మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చూసినట్టు ఏదో చెప్తున్నాళ్లే ఏదో మాట్లాడుతున్నాళ్ళే అలా ట్రీట్ చేసేవాళ్ళ? వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే ఫస్ట్ మనం తొక్కేద్దాము, యూట్యూబ్ లో కాస్త ఫేమ్ అవుతాము, కొంచెం బడాయిగా మాట్లాడితే అని అనుకున్న ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళతో టైం వేస్ట్ తప్ప నా ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఎంతవరకు నిజం ఉంది, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నాకు తెలియని ఏదైనా మంచి అందులో ఉందా, సమాజానికి పనికొచ్చేదేమన్నా ఉందా అని వాళ్ళ ద్వారా తెలుసుకుందామనే ఒక మంచి అభిప్రాయంతో ఒక డిబేట్, ఒక చర్చకి వెళ్తాను. వాళ్ళేమో ఎక్కేద్దాం తొక్కేద్దాము, మనం యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫేమ్ అవుతాం కదా అని అనుకున్న ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ సంబంధం లేనివి తీసుకొని వచ్చి గట్టిగా హర్చేసి వెళ్ళిపోయి నీకు గెలిచేసి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ సరైన సమాధానం అనేది ఈ పాస్టర్లలో ఎవరి దగ్గర లేదు. నేను చిన్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నీకు బైబిల్ అర్థం కాలేదు, నీకు సైతాన్ని పట్టింది, క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు, ఇలా అడుగుతుంటారు. నేను క్రిస్టియానిటీ మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా కొంచెం చర్చ, ఇలా ఉంది కదా అలా ఉంది కదా అంటే, మనం పాస్టర్ కంటే నీకు అంత గొప్పగా బైబిల్ తెలుసా, నువ్వెంత, నీ వయసు ఎంత, ఇలాగా అడిగేవాళ్ళు. సరే అది అలా ఉంది కదా అంటే నువ్వు పాస్టర్ కన్నా నీకు బైబిల్ ఎక్కువ తెలుసా, వాళ్ళు పాస్టర్ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళకంటే నువ్వు గొప్పడిగా అంటుంటారు. పోనీ డిబేట్ చేద్దామా అంటే నేను అడిగిన ప్రశ్న వదిలేసి సంబంధం లేని సమాధానాలు ఒక చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటూ క్రిస్టియానిటీ హిస్టరీ అది ఉంది ఇది ఉంది ఆర్కియాలజిస్ట్ ఉంది అది అని చెప్పి సంబంధం లేని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. సో వీళ్ళ మొత్తం మెంటాలిటీ, ఇలా మొత్తం పాస్టర్ లెక్క మెంటల్ సైకలాజిగా నేను స్టడీ చేశా కాబట్టి వీళ్ళు దేశానికి ఎంత పెద్ద ప్రమాదకరమో నేను బాగా గమనించి ఉన్నాను కాబట్టి వీళ్ళని ఎలాగైనా సరే ముందు ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి అనేది నా ప్రయత్నం. ఓకే, ఇప్పుడు పాస్టర్లు మనం చాలా సభలు సమావేశాలు చూసాం, సోషల్ మీడియాలో కూడా చూసాం. ఆయన వెళ్ళి ఇట్లా టచ్ అయ్యంగానే రోగం పోవటం ఏంటి, లేకపోతే ఆయన ఇట్లా అని ఊదితే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, ఇదంతా వాస్తవమేనా? నిన్న ఒక పాస్టర్ కాలు ఇరిగింది నాకు డబ్బులు ఏంటి అని చెప్పేసి ఫోన్పే గూగుల్ పే పెట్టిండు. ఆ వీకేఆర్ ఛానల్లో వీడియో మీరు చూడండి. అదంతా కూడా మార్కెటింగ్ బిజినెస్. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు అప్పటికప్పుడు ఎలా రోగాలు తగ్గుతాయి అని ఆలోచించలేనటువంటి అమాయకత్వంలో వాళ్ళు ఉన్నారు. అంత వెరీ గొర్రెలు కాబట్టి వాళ్ళు అది నమ్ముతున్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి మోసమైనటువంటి పాస్టర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆ మోసంలో భాగంగా భవ్యశ్రీని ఒక పాప చనిపోయింది. నెల్లూరు జిల్లాలో ప్రార్థనతో రోగాన్ని తగ్గిస్తా చెప్పి 40 రోజులు ఫాస్టింగ్ పేరు పెట్టి చర్చిలో పాస్టర్ అనేవాడు పాపని చంపాడు. సో ఇవి ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అడ్డుకట్ట వెయ్యాలి అనేదే మా ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళకి నిజంగా అప్పటికప్పుడు రోగాలు తగ్గుతున్నాయి, అప్పటికప్పుడు తగ్గుతున్నాయి. మరి క్రిస్టియన్స్ అందరూ పాస్టర్లు అందరూ ఆరోగ్యంగా 100% ఫిట్గా ఉన్నారా, బీపీ షుగర్ ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నారా? జాన్ వెస్లీ అని ఒక అతను ఉన్నాడు, స్పెట్స్ తీసి బైబిల్ చదవలేడు. ఇంకొక పాస్టరు వీబు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు కళ్ళే లేవు. ఇంకొక అతను కరెంట్ షాక్ కొట్టి మంచం మీద పడుకొని ఉన్నాడు, ఆయన పాస్టరే. గుర్రం జార్జ్ అని చెప్పేసి ఇంకొక పాస్టరు బైక్ మీద సువార్తకి వెళ్తూ బైక్ యాక్సిడెంట్ కాళ్ళు ఇరిగింది. ఆయన సంవత్సరం పాటు బెడ్ రెస్ట్ తీసుకుని ఉన్నాడు. మళ్ళీ అప్పటికప్పుడు క్షణాలలో అద్భుతాలు చేసేవాళ్ళు పాస్టర్లకు ఎందుకు చేయలేదు? అసలు నిన్న మొన్న ప్రవీణ్ పగడాల ఒక అతను తాగి బండి మీద వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి ఆయన ఎందుకు ఆపలేదు? ఆ ఉప్పల్ దగ్గర కూడా కరుణాకరణ ఒక పాస్టర్ కూడా యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఇలా నిజంగా అప్పటికప్పుడు క్షణాలలో అద్భుతాలు చేయగలిగే శక్తి ఉన్నప్పుడు మరి పాస్టర్లు ఎందుకు చనిపోతున్నారు? కరోనా వైరస్ లో 250 మంది పాస్టర్లు చచ్చిపోయారు సుమారుగా. ఇది కేవలము
అమాయకమైనటువంటి జనాలు మోసం చేయడానికే వీళ్ళు వేసే బిజినెస్ ట్రిక్ మేడం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దశమ భాగం అంటారు. దశమ భాగం ఇచ్చేవాడేమో పేదోడు, తీసుకునే వాళ్ళేమో పాస్టర్లు. ఏంటి అది అసలు ఆ దశమ భాగం ఏంటి? అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడం ఏంటి? అర్థం ఏంటి? ఆ దశమ భాగం అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. ఫస్ట్ ఉంది, 4-5 చోట్ల రిఫరెన్స్ ఉంది మొత్తం. ఇంకా చెప్పాలంటే ఆ దశమ భాగం అనే కాన్సెప్ట్ పాత నిబంధన గ్రంథంలోనే ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథం లేదు. అంటే ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ ఫస్ట్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదని చెప్పేసి బైబిల్లో వాళ్ళకు ఇంజెక్షన్ లాగా ఎక్కిస్తారు. అందులో దశమ భాగం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇదిగో ఇది దశమ భాగము పాస్టర్కి ఇవ్వాలి, చర్చికి ఇవ్వాలి అని చెప్పేసి అట్లా వాళ్ళు చేస్తారు. ఆ దశమ భాగం అనే కాన్సెప్ట్ లేకపోతే, ఆ వచనాలు బైబిల్లో లేకపోతే ఈరోజు ఈ క్రిస్టియన్స్ నుంచి బయటికి వచ్చి హిందువులుగా మారేది మొత్తం పాస్టర్లే. వాళ్ళ బిజినెసే అది, వాళ్ళ వ్యాపారం. సంపాదించుకున్న సంపాదనలో 10% తీసి పాస్టర్కి ఇవ్వాలి, అది బైబిల్లో ఉంది. మాది బైబిలే కరెక్ట్, మేము బైబిల్లో ఫాలో అవుతామని చెప్పేసి ఇలా బైబిల్ నమ్మించి విశ్వాసుల దగ్గర దోచుకుంటున్నారు. ఓకే, అది మేడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే ప్రసాదాలు తినకూడదు, లేకపోతే అలా గుళ్ళకి వెళ్ళే వాళ్ళతో మాట్లాడకూడదు, ఇటువంటివి కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు నిజం అంటారు? బైబిల్లో ఉన్నాయి కదా. అన్యుల వల్ల మనం పోలి ఉండరాదు, విగ్రహాలకు అర్పించినటువంటి పలహారాల్లో మనం తీసుకోవాలి. మరి మీరు ఇందాక బైబిల్లో లేనివి ఉన్నట్టుగా చెప్తారు, ఉన్నవి లేనట్టుగా చెప్తారు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు బైబిల్లో ఉన్నాయి అంటున్నారు. అవే ఇప్పుడు ఒక చోట అలా ఉంటుంది, ఇంకొక చోట అన్యులకు వాళ్ళ మనసు చెల్లించకుండా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకొన్ని రిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళేమో బైబిల్లో కూడా కన్ఫ్యూజన్ చేసే విధంగా కన్ఫ్యూజన్ పుస్తకం మేడం. అది ఏ ఒక్క పేజీ తిప్పినా 100 డౌట్లు ఉంటాయి. ఏ ఒక్కటి తిప్పినా ఒకదానికి సంబంధం లేకుండా ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఉండదు. బైబిల్ అలాగ ఉంటుంది, అందుకే ఇన్ని డినామినేషన్లు వచ్చినాయి. కాబట్టి ప్రసాదాలు వద్దు, తినకూడదు అని వీళ్ళందరూ ఒక స్ట్రాటజీస్ ఎందుకు ఫాలో అవుతారంటే, విగ్రహాలకు అర్పించినటువంటి పలహారాలు మనం స్వీకరించరాదు, ఈ రిఫరెన్స్ ఉంది కాబట్టి మనం తినకూడదు. వాళ్ళు అన్యులు అంటే యేసుక్రీస్తుని క్రైస్తవాన్ని నమ్మని వాళ్ళు అన్నమాట. ఆ అన్యులు అనేది, అన్య భాష అనేది బైబిల్ ఉంటుంది, అది చూపించి దీని ప్రకారము తినకూడదు, దీని ప్రకారము తినొచ్చు అని ఇలా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తింటున్నారు? ఇప్పుడు మేము పాస్టర్స్ అండి, మేము సమానత్వంగా పాటిస్తాము, మేము ప్రసాదం తిని చూపిస్తామని అంటుంటారు. వీళ్ళే డేంజర్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హిందువులు ఎక్కువ ఉన్నారు కదా, ప్రసాదాలు పాస్టర్లు తినరా అని ఒక ఐడియాలో ఒకటి మా మైండ్లోకి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు వాళ్ళందరికీ పాస్టర్ల మీద వ్యతిరేకత అభిప్రాయం వస్తుంది కదా. కాబట్టి ప్రసాదం తిని చూపించి సమానత్వంగా మేము ఉన్నాము, విజయప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల పాస్టర్ల మీద కూడా హిందువులకు మంచి అభిప్రాయం వస్తుంది కదా, రేపనాడు వీళ్ళని మనం మత మార్పిడి చేయొచ్చు కదా అనే ఒక కుయుక్తితోటి కావాలనే ప్రసాదం తిని చూపించి డ్రామాలు ఆడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మత మార్పిడి అనే వర్డ్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు హిందూ మతంలో ఉంటున్న వాళ్ళని ఈ క్రిస్టియానిటీలోకి ఈజీగా టర్న్ చేస్తున్నారు, కానీ ఈ వెళ్ళిన వాళ్ళు కూడా అప్పటిదాకా ఉన్న హిందూ మతంలో ఉండి కించపరచటం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే మేడం, ఇప్పుడు అసలు ట్రైనింగ్ లో ఇదే చెప్తారా, లేకపోతే ఫాస్టర్స్ అలా చెప్తారా, లేకపోతే వెళ్ళిన వాళ్ళు మెంటాలిటీ అలా చేంజ్ అయిపోతుందా ఏంటి? అంటే అది ఎలా అవుతుందంటే, స్టార్టింగ్ అది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్తగా ఒకరు హిందూ మతం నుంచి క్రిస్టియన్లోకి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇట్లా చర్చికి వెళ్తారు, గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఏదైనా హిందూ పండుగలు వస్తే ఇంట్లో చేసుకుంటూ ఉంటారు, బొట్టు పెట్టుకుంటారు, మళ్ళీ చర్చికి వెళ్తారు. ఒక 2 నెలలు 3 నెలలు అలాగే అలవాటైంది అనుకో, మెల్లమెల్లగా బొట్టు తీసేస్తారు. ఇంకా 3 నెలలు 4 నెలలు అలవాటు అయిపోయింది అనుకో, హిందూ పండుగలు కొంచెం కొంచెం దూరం అవుతారు. సంవత్సరం అయిపోయింది అనుకో, ఇంట్లో ఉన్న హిందూ దేవుల పటాలు ఉండవు, అసలు ఇంట్లో పూజ కూడా జరగదు. ఇది ఒక్కటేసారికి వాళ్ళకి ఎక్కదు. స్టెప్ బై స్టెప్ అంటే వాళ్ళని ఎలా ఆకర్షిస్తారు, ఫస్ట్ వచ్చేసి మేము తాగుబోతులను మారుస్తాం, వ్యభిచారులను దొంగలను మారుస్తాము, కరడుగట్టినటువంటి దొంగలు, కరడుగట్టినటువంటి తాగుబోతులు మొత్తం ఈ క్రిస్టియానిటీ పాస్టర్లను ముఖ్యంగా ఉంటారు. అలా ఒక ఫస్ట్ ఎంట్రెన్స్, అరే వీళ్ళేదో మంచి చెప్తున్నారు కదా అని ఒక అభిప్రాయంతో కొన్ని కుటుంబాలు వాళ్ళ ట్రాప్లో పడతారు. కంపల్సరీ విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. తర్వాత మేము నీకు తండ్రి లాంటి వాళ్ళని మేము ఎందుకంటే కొన్ని ఊర్లలో కుటుంబాలతో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, దూరం అవుతారు, వాళ్ళు కొద్దిగా ఒంటరి ఫీల్ అవుతారు.
పాస్టర్లు వచ్చేసి నేను నీకు తండ్రి లాంటి వాడిని, నేను మీకు అన్నయ్య లాంటి వాడిని, ఇలాంటి కొన్ని చెప్పడం వల్ల అరే మా సొంత అన్నయ్య కన్నా పాస్టర్ నన్ను ఇంత బాగా చూసుకుంటుండేది, మా సొంత తండ్రి కన్నా వీళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నారని చెప్పేసి కొన్ని చర్చిలలో వాళ్ళ కుటుంబం అన్నట్టుగా వాళ్ళ వైపు తిప్పుకున్నటువంటి కొన్ని ట్రిక్స్ జరుగుతాయి. అలా అలవాటైపోతారు. తర్వాత పాస్టర్ చెప్పినట్టు ఆ చర్చ్ చెప్పినట్టు వినాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బొట్టు తీసేస్తారు. బైబిల్ ఈ వచనం ఉంది, మనం ఇది పెట్టుకోకూడదు, ఇంకా నిజదేవుడు మీ ఇంటికి రావాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సైతాన్లు బయటికి వెళ్ళిపోవాలంటారు. హిందూ దేవుళ్ళు సైతాన్లు అంటారు. అలా అనే విధంగా బైబిల్లో ఉంది. మన యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, ఏ విగ్రహాల రూపంలో ఉన్న దేవుళ్ళను కూడా వాటి ఏందో సాగిలా పడకూడదు, వాటిని మీరు పూజించకూడదు అనేది ఉంది. అవి చూపించి ఇవి సైతాన్లు, ఇవి దయ్యాలు అనే విధంగా అది పాస్టర్ యొక్క పైశాచికత్వం అన్నమాట. ఇప్పుడు ఒక హిందూ దేవుళ్ళను ఒక పటాన్ని తీసి వాళ్ళ చేతులతోనే పడేపించడం అనేది వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, అలాగా అట్లాంటి క్రూయల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అది వాడికి విషం అలా ఎక్కుతుంది పాస్టర్కి. బైబుల్ పట్టుకున్న తర్వాత విదేశాల నుంచి వచ్చే డబ్బుల కోసం ఇట్లా కనెక్ట్ అయ్యి అలాంటి విషం అనేది ఎక్కుతుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు హిందుత్వానికి ఇవన్నీ ఎందుకు పెట్టుకోరంటే స్టెప్ బై స్టెప్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ గురించి ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే హిందూ పక్షపాతిలా అనిపిస్తున్నారు. మీకు క్రిస్టియానిటీ మీద విరక్తి వచ్చో లేకపోతే ఏమొచ్చో తెలియదు కానీ ఒక స్వార్థంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? స్వార్థంగా ఏముంది, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ పెట్టింది ఒక మాట చెప్పాలంటే హిందువుల కోసం అయితే కాదు. హిందువులు సెకండ్ ఆప్షన్. నా క్రైస్తవులు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ నా వాళ్ళే. వాళ్ళు మోసపోతున్నారు. ఎస్, వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్తే బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పి చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మా అక్క కొడుకు ఉన్నాడు, అతను మా అక్క కొడుకు పేరు కూడా చెప్పచ్చు, ప్రాబ్లం ఏం లేదు, వినయ్ అని ఒక ఉన్నాడు. ఫస్ట్ నా వీడియోలు చూసి ప్రవీణ్ అన్న కనపడితే చంపాలన్నంత కోపం పెట్టుకున్నాడు. ఈ రోజు సొంతంగా మా రిలేటివ్ మా చర్చ్ అతనే ఈ రోజు జై శ్రీరామ్ అని చెప్పి స్టేటస్ పెట్టుకుంటూ నా వీడియోలు షేర్ చేస్తుండు. ఏంటి అంటే అన్న ప్రవీణ్ మామ నాకు అప్పుడు ఫస్ట్ అర్థం కాలేదు మామ, నాకు నిన్ను చూస్తే అంత కోపం వచ్చింది బైబిల్ గురించి మాట్లాడుతుంటే, నీ వీడియోలు చూస్తూ చర్చిలో చెప్పింది వింటూ నాకు చాలా మ్యాచ్ అయినాయి, చాలా టాలీ అయినాయి, నేను మళ్ళీ బైబిల్ కూడా కొంచెం ఓపెన్ చేసి చదివితే నాకు అర్థమైంది మామ అని చెప్పి బయటకు వచ్చి జై శ్రీరామ్ అనేది లేకుండా ఇప్పుడు చర్చి పాస్టర్లను కూడా ఇంట్లోకి రానివ్వడు. అంటే అతను బయటికి రాలేడు. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా దాంట్లోనే ఉన్నారు సేమ్ నాలాగే. కానీ అలాంటి వాళ్ళు నేను తయారు చేశాను అనమాట. సో ఇట్లాగా వీళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి అమ్మ బైబిల్ ఇలా ఉంది, పాస్టర్ ఇలా చెప్తున్నారు, రియాలిటీగా యేసు యెహోవా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఒకసారి మీరు పరిశీలించండి చెప్తే అప్పటికప్పుడు మారే వాళ్ళు. మేము ఒకే చర్చిలో 17 మందిని మేము మార్చాం. ఇది తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామంలో ఆ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. నేను చెప్పిన ఫస్ట్ రోజు ఎవరు వినలేదు, 2-3 నాతో గొడవ పెట్టుకున్నారు. ఒక వారం తర్వాత మొత్తం చర్చి మానేశారు. కొంచెం వాళ్ళకి రివర్స్ వెళ్ళా, ఆంజనేయ స్వామి మీ ఇంటికి వచ్చాడు వద్దంటారా అని అనగానే వాళ్ళు తీసుకున్నారు. అంతకుముందు వాళ్ళ బ్లడ్ అదే కదా, వాళ్ళు అదే పూజించారు కదా. సో ఇట్లాగా. కానీ క్రైస్తవులు ఎవరైనా కానీ ఒక్కరాన్ని బయటకు వచ్చారనుకోండి, బయటకు వచ్చి ఎక్స్ క్రిస్టియన్ అయ్యారనుకోండి, అతను మరీ 100 మందిని ఈజీగా మార్చేస్తాడు. అలాంటి శక్తి ఎక్స్ క్రిస్టియన్కి ఉంటుంది, మళ్ళీ హిందువులకు ఉండదు. అందుకే నాకు ఎక్స్ క్రిస్టియన్స్ ఇంపార్టెంట్. హిందువులు అనే వాళ్ళు అందులోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళ దగ్గరికి మతం మార్చడానికి వస్తే వాళ్ళను క్వశ్చన్ చేసే విధంగా బైబిల్ సంబంధించినటువంటి ఆధారాలు ఎవిడెన్స్ ఇలా వస్తారు, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా సమాధానాలు చెప్పండి అనే విధంగా నేను వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళకంటే ముఖ్యంగా నా క్రిస్టియన్స్ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇందాక మాట అన్నారు సార్, బైబిల్లో అన్యమతస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పటాలు పడేయండి, లేకపోతే దేవాలయాలకు వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, లేకపోతే ప్రసాదాలు తినొద్దు అని. ఇప్పుడు సనాతన ధర్మంలో కూడా అలాగే ఉంటుందా, లేకపోతే సనాతన ధర్మంలో ఉన్న ధర్మం ఏంటి? అసలు ఇంకా ఎక్కడున్నారు మేడం, అలా ఉండదు బైబిల్లో. ఇతర అంటే భూమి ఈ కొన నుంచి అక్కడి వరకు చివరి వరకు యెహోవా తప్ప వేరొక దేవులను పూజించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని చంపండి, వాళ్ళల్లో నీ ప్రాణ స్నేహితుడు ఉన్నా, నీ కౌగిట భార్య ఉన్నా, నీ తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నా, రహస్యంగా పిలిచి దేవులను పూజించమని చెప్పిన వాళ్ళందరినీ చంపండి, చంపడంలో మొదటి నీరాయే ఉండాలి అనేది ఉంటుంది బైబిల్. సొంత వాళ్ళని చంపండి, తల్లిదండ్రులైనా కౌగిటి నీ భార్య అయినా వాటి ఎందుకు కటాక్షం చూపించవద్దు, వాటిని మొదటి వేటు నీరాయే ఉండాలి. అంటే వేరే దేవులను పూజిస్తే. ఇప్పుడు మన హిందూ గ్రంథాల గురించి చెప్పాలంటే అసలు ఈ గ్రంథాలన్నీ
ఉన్నప్పుడు అంటే రాసే సమయంలో అసలు ఈ మతాలే లేవు. ఈ మతాలలో చంపనని చెప్పి అంటే కలియుగంలో మ్లేచ్ఛ మతాలు వస్తాయి అనే ప్రస్తావన తప్ప ఈ వేదాలు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పటివి, భగవద్గీత ఇవన్నీ ఈ కాలానికి కూడా సంబంధించిన కాదు కదా. కాబట్టి ఈ గ్రంథాలలో భవిష్యత్తులో మ్లేచ్ఛ మతాలు వస్తాయి, ఆ మ్లేచ్ఛ మతాల నుంచి జాగ్రత్త ఉండండి. ఇప్పుడు క్రిస్టియానిటీ చరిత్ర మహా అంటే తిప్పి కొడితే 1455 సంవత్సరాలకే క్రితం వెళ్తే అసలు ఈ మతమే ఆనవాళ్ళే ఉండవు ప్రపంచవ్యాప్తంగా. ఈ మతం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అసలు ఈ మతం ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, కరెక్ట్గా 1455 మహా అంటే 1460 1500 సంవత్సరాలకి పూర్వం అసలు ఈ మతమే లేదు కదా, ఈ మతమే లేదు. ఓకే, అది విషయం. ఓకే. అయితే హిందూ ధర్మంలో ఉంది ఏంటంటారు, మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, ఇతర మతస్థులను కించపరచకూడదని స్పష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మనము ఎదుటి వాళ్ళని ఎవరన్నా గౌరవిస్తాం, కానీ గౌరవించే విధంగా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మన ధర్మాన్ని దూషిస్తారు. మేము మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నప్పుడు మనం వెంటనే అక్కడ రియాక్ట్ అయ్యి వాళ్ళకి సరైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్తేనే ఇప్పుడు నా ఉద్దేశం, నేను ఇప్పుడు ఉన్నటువంటి హిందువులందరికీ ఒకటే ఒక మాట చెప్తున్నాను. నువ్వు హిందూ మతాన్ని దూషిస్తూ హిందూ దేవుళ్ళు విగ్రహాలు రాళ్ళు హిందువులందరూ నరకానికి వెళ్తారని చెప్పేసి ఇలా దుష్ప్రచారాలు చేసే క్రైస్తవులు రోడ్ల మీద వెళ్తూ ఉంటే నువ్వు మౌనంగా చూస్తూ దూరుకున్నావంటే నువ్వు హిందువు కూడా వేస్టే. వాటి మీద నువ్వు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మా నాన్న ఒక్కడే మొగాడు, మా నాన్న మించిన మొగాడు లేడు అని అనడం మీ ముందుకు కరెక్టా చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న ఒక్కడే మొగాడు, మా నాన్న మించిన మొగాడు లేడని చెప్పేసి నేను మా ఇంట్లో మా నాన్న గురించి 100 అనుకుంటా, అది తప్పు కాదు. కానీ మీ దగ్గరకు వచ్చి మా నాన్న మించిన మొగాడే లేడు, మా నాన్న ఒక్కడే మొగాడు అని అన్నాను అనుకో మేడం, అది కరెక్ట్ అవుతుందా? మీరు రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వకూడదా? ఇదే నేను చెప్తాను హిందువులకి. మా దేవుడు ఒక్కడే దేవుడు, మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నప్పుడు ప్రతి ఒక్క హిందువులు రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకుండా ఉన్నామంటే అసలు హిందువే కాదు. మాటలు వింటుంటే నాకు ఎట్లా అనిపించిందంటే, మొన్న ధర్మం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఈ సనాతన ధర్మం గురించి తిరుపతిలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ముస్లింలో కానీ క్రిస్టియన్స్లో ఉన్న ఐక్యత హిందువుల్లో లేదు అని. మీరు అదే ఓడు వాడారు అంటే ఏంటి, ఇప్పుడు మీ వెనకాల ఎవరైనా ఉండి మీతో ఇలా మాట్లాడిస్తున్నారా, లేకపోతే మీ సొంతగా ఇట్లా ఏమైనా స్టార్ట్ చేయడం జరిగిందా? లేదు మేడం, నా వెనక ఎవరున్నారు? సో నాకు భావజాలం నచ్చి ఉన్నవాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు నా వెనక చాలా మంది ఉన్నారు మొత్తం హిందువులలో. అది ఒక రాజకీయ పార్టీ ఇంకోటి అని చెప్పి నేను చెప్పను. ఇప్పుడు అదే తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగా ఏమని చెప్పిండు, హిందూ మతం అనేది వైరస్ మలేరియాతో పోల్చారు, సనాతన ధర్మం అనేది మలేరియా లాంటిదంటే దాన్ని మనం అంతం చేయాలని చెప్పేసి బహిరంగంగా అన్నాడు. అప్పుడు పుట్టుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఎవరికైనా హిందువులు అన్న వాళ్ళు ఎవరికైనా రోషం రావాలి. అసలు అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి ఈ దేశంలో, హిందువులు మెజారిటీ ఉన్నటువంటి ఈ దేశంలో ఇంత అని కూడా హిందువులు ఏం చేయలేకపోతున్నారా అనే ఒక బాధలో నుంచి పుట్టుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడానికి పట్టిన అవి పునాదులు అప్పుడు పడ్డాయి. సో ఇప్పుడు మనం అతను ఒక సీఎం కొడుకు అని అతను మనం ఏం చేయలేం కదా, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు కదా, దేని మీద ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా తను పుట్టిన ధర్మం కోసం తను చెయ్యాలి కదా, ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాలి కదా. సో అప్పుడు అలాగా మాట్లాడవలసి వచ్చింది. అంటే నేను ఎందుకు పర్టికులర్ గా అడిగాను అంటే, అది మీరు సేమ్ అవే వర్డ్స్ వాడారు కాబట్టి మీ వెనకాల ఎవరైనా ఇట్లా పొలిటికల్ వాళ్ళు కానీ లేకపోతే ఈ సనాతన ధర్మానికి సంబంధించిన కానీ వెనకాల మీకు ఏమైనా పుషప్ ఏమైనా ఉందా, ఇట్లా మాట్లాడు, ఇట్లా చెయ్యి, ఇట్లా ఉండు, లేకపోతే మీకు ఏమన్నా ఇస్తాం అంటే ఆఫర్ చేస్తారు కదా, అట్లాగే ఏమన్నా చెప్తే మీరు ఇట్లా ముందుకు వచ్చారా? లేదు, అటువంటి నా వెనక చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, అటువంటి ఆఫర్లు ఇచ్చే వాళ్ళు అట్లా ఏమి లేరు. సో అట్లాంటిది ఏం లేదు. ఓకే, మరి మీరు ప్రెసెంట్ ఎట్లా, మీకు ఎట్లా ప్రెసెంట్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూతో పాటు నాకు డొనేషన్స్ నేను కలెక్ట్ చేస్తాను. నాకు ఎప్పుడన్నా అవసరం అని అనగానే ఒక పోస్ట్ పెట్టినా కూడా వెంటనే నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది వేస్తారు. అట్లా మాకు మంత్లీ డొనేషన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంటాము. మేమేం మెసేజ్ పెట్టాం, మాకు అవసరం అని అనుకున్నప్పుడే మాకు రీసెంట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము, అందరు కలిసి స్పాన్సర్ చేస్తారు. సో అంత మీరు అంత పెద్దోనే కాదు, నేను చాలా చిన్నోడిని. అంటే సనాతన ధర్మ పరిరక్షణకి కృషి చేసే వాళ్ళల్లో, దానికోసం పాకులాడే వాళ్ళల్లో నేను ఒకడిని అవ్వాలి అన్న ఉద్దేశంతో మీకుగా ముందుకు వచ్చిన వాళ్ళేనా మీరు? అంటే మేడం ఇది అంటే అలా ముందుకు వచ్చినామా లేదా అనే విషయం పక్కన పెడితే
నాకు మనశ్శాంతి అనేది నాకు దొరకట్లేదు. నేను చేసే ఇప్పుడు నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్స్ డిజైన్గా నేను 4 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళినా, అందులో నేను సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా, ఇంతకన్నా నాకు బెటర్ ఇంప్రూవ్మెంట్, బెటర్ శాలరీ ఉంటుంది. నాకు ఈ థ్రెట్స్ ఏముండవు, కేసులు ఏముండవు. ఇప్పుడు నేను 2 కేసులు నా మీద పడ్డాయి. నేను ఎప్పుడు పోలీసు వాళ్ళు పిలిచినా నేను రెడీగా ఉండాలి, వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి. ఆ 2 కేసులు అమ్మంటే నేను తిరుగుతూనే ఉన్నా. ఈ థ్రెట్స్ కూడా నాకు ఉండేది కూడా కాదు. బట్ ఏంటంటే ఒకానొక సమయంలో, ఒక ఏజ్లో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే నువ్వు ఏం చేసావని చెప్పి ఒకసారి నా అంతరాత్మ నన్ను అడిగింది అనుకో, నేను సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు లైఫ్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి అంటే, ఇప్పుడు భవ్యశ్రీ పాప చనిపోయింది, ప్రార్థనతో రోగం తగ్గిపోతుందని చెప్పేసి నేను ఏం చేయలేనా అనే దానికంటే బదులు నేను ఏదో చేశాను, కేసు పెట్టాను, ఎఫ్ఐఆర్ బుక్ చేసేసాను, ఇలా కంప్లైంట్ ఇచ్చేసాను, వీడియోలు పెట్టాను, స్టింగ్ ఆపరేషన్ చేశాను. సో దానివల్ల వాళ్ళకి భయం అనేది వచ్చింది. సో ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఫస్ట్ నేను చేసుకుంటున్నా. ఇంత ఫ్రాడ్, ఇంత మోసం జరుగుతుంటే నేను ఏం చేయలేని అనే, అంటే ఈ దేశానికి ప్రమాదకరం ఎవరంటే మోసం చేసేవాడి కన్నా, మోసపోతున్నటువంటి అమాయకుల కన్నా ఇది మోసం అని తెలిసి మౌనంగా ఉన్న మేధావితే ప్రమాదం. ఓకే, అందులో నేను ఉండాలనుకోవట్లేదు. సో అందుకే తప్ప నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చాలా మంది ఇప్పుడు హిందూ నుంచి ఇట్లా కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళు రకరకాల క్యాస్ట్లు, వాళ్ళు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ప్రతి సందుకి పలానా క్యాస్ట్ వాళ్ళు పలానా చర్చ్ అని చెప్పి ప్రతి కులానికి ఒక చర్చ్ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. మరి అలాగా హిందూ ధర్మంలో అలా గుళ్ళు ఎందుకు ఉండట్లేదు అనే దానికి మీరు ఆన్సర్ ఏమిస్తారు? సింపుల్ మేడం. ఇప్పుడు పొద్దున్న నేను రామాలయంకి వెళ్ళాను, మధ్యాహ్నము నేను కృష్ణుని గుడికి వెళ్ళాను, సాయంత్రము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను, తర్వాత శివాలయం గుడికి వెళ్తాను. లేదా నువ్వు పొద్దున్న కృష్ణుని గుడికి వెళ్ళావు కదా, ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి ఎవరన్నా అంటారా? అన్నారు. ఇక్కడ ఎవరు ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉంటుంది. కానీ క్రిస్టియానిటీ ఏంటంటే అక్కడ వేసే ఇక్కడ వేసే, అక్కడ చెప్పేది బైబిల్, ఇక్కడ చెప్పేది బైబిల్. ఇక్కడ వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ వెళ్ళకూడదు అని చెప్తాను అనమాట. రీజన్ ఏంటంటే ఇటు వెళ్ళేవారు అటు వెళ్ళిండు అనుకో, ఈ చర్చికి రావాల్సిన ఇన్కమ్ ఆ చర్చికి వెళ్ళిపోతుంది. అదే మీరు ఇందాకన్నారు దశమ భాగాలని అటు వెళ్తాయి, దశమ భాగాలు వెళ్తాయి, కానుకలు వెళ్తాయి, సంఘ కానుకలు వెళ్తాయి. మీరు దశభాగం ఒకటే చూస్తున్నారు. వీక్లీ కానుకలు ఉంటాయి, మళ్ళీ సంఘ కానుకలు ఉంటాయి, మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కానుకలు ఉంటాయి. వీళ్ళు ఒక్క ఆదివారం చెప్పి వదిలిపెట్టరు. ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్స్ అని ఉంటాయి, పిల్లలకు సండే స్కూల్ అని ఉంటాయి, స్త్రీలకు స్త్రీల కూడిక అని చెప్పి సపరేట్గా ఉంటుంది, పురుషులకు పురుషుల కూడిక అని చెప్పి సపరేట్గా ఉంటుంది. ఇవి ఏది పెట్టినా కూడా అందులో వీళ్ళు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. 10, 100, 500, 1000 ఎంత వీలైతే అంత. మినిమం ఖచ్చితంగా ఇవన్నీ పార్టిసిపేటింగ్ చేసి ఇవన్నీ చూసుకుని వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒక 25 నుంచి 30% వరకు చర్చిలకి వెళ్తుంది. బహిరంగంగా చెప్తున్నారు, మీరు సంపాదించుకున్న దాంట్లో మీరు ఇవ్వకపోతే మీరు కొత్తిమీర కట్టులో కూడా 10% ఇవ్వాలని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరు బాత్రూంలో ఏడ్చుకో, ఏమన్నా చేసుకో, కానీ చర్చికి దశభాగం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆవిడ బహిరంగంగా ఉంటుంది. ఇవి ఆన్ రికార్డ్ ఇలా ఉన్నాయి. మరి ఆఫ్ రికార్డ్ ఎంత దారుణంగా ఉంటుంటాయి, ఎంత బ్లాక్ మెయిలింగ్గా ఉంటుంటాయి. అందుకే నేను చెప్తున్నాను, చర్చిలో అన్ని అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఏదైనా తయారు చేసి ఇవి దేశానికి విరోధులుగా తయారు చేస్తున్నారా లేదా? ఒక మాట అన్నారండి మీరు ఏదైనా చావండి, ఏదైనా ఏడవండి, ఏదైనా చేయండి అని. ఇప్పుడు దేవుడికి మనం ఎట్లా దండం పెట్టుకుంటాం, 2 చేతులు జోడించి నాకు ఇది కావాలను ఏదో ఒక కోరిక కోరుకుంటాం. కానీ ఇక్కడ ప్రేయర్ చేసేటప్పుడు ఏడుస్తారు ఎందుకు? గగ్గోలు పెట్టి ఏడుస్తారు ఎందుకు? అది కన్నీటి ప్రార్థన నీ తండ్రికి మంచిదని చెప్పి బైబిల్లో ఉంటుంది. అలా మనసు అలా బాధపడితే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. అలా ఏడవమని ఏడ్చి అలా ప్రార్థిస్తే లేకపోతే ఏడుస్తేనే దేవుడు వింటాడా అనేది డౌట్ చాలా మందికి. సింపుల్ మేడం, ఆయన ఒక సైకో దేవుడు. దేవుడు అనే కాదు, ఒక సైకో. అలా ఏడవాలి, ఏడుస్తూనే ఉంటే మన బాధలు చెప్పుకోవాలి, అప్పుడే మన పరలోకంలో ఉన్న మన తండ్రి వింటాడు అని చెప్పేసి బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ చెప్పి వీళ్ళందరూ చర్చిలో ఏడుస్తూనే ఉంటారు. ఏడుపు రాకపోయినా కూడా ఏడుస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తెలుసుకొని ఏడుస్తూనే ఉంటారు. లేకపోతే పాస్టర్ కర్రతో 2 కొట్టేటట్టు ఉన్నాడు ఏడ్చకపోతే, అట్లాగా ఏడుస్తుంటారు. ఇంకా అలా కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే ఇంకా మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? సంతోషంగా లేరనే కదా ఈ మతము. ఈ మత సిద్ధాంతాలు నవ్వటం అనేది ఉండదు అంటారు. ఉండదు, ఇంకా నవ్వడం ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక బొట్టు పెట్టుకునే సంస్కృతి ఇవన్నీ ఏముండవు. పరమ గొర్రెగా అంటే బ్రెయిన్ పనిచేయదు, ఫస్ట్ లాజిక్ పనిచేయదు. బ్రెయిన్ పనిచేసేటోడు ఎవడు కూడా ఫస్ట్ ఈ మతంలో ఉండడు. మొత్తానికి జీవితము సర్వనాశనమే తప్ప ఇందులోకి వెళ్ళి బాగుపడడం అంటే ఏం లేదు. ఏమంటే పరలోకము నరకం అంటారు. ఆ పరలోకం ఏంటో, ఆ నరకం ఏంటో, పరలోకం వెళ్ళాలంటే ఇదేందో, ఈ కాన్సెప్ట్ ఏందో
అంటే డైలీ ట్యూన్ చేస్తూనే ఉంటాడు. డైలీ నువ్వు పరలోకం పోతావా వద్దా, పరలోకం కావాలా వద్దా, నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేయి, నువ్వు ఇట్లా కానుకలు దశం పైకి, నువ్వు సపరేట్గా ప్రేయర్ పెట్టి దేవుడు ఎంత మెచ్చుతాడో చూడని చెప్పి ఇలా డైలీ ట్యూన్ చేస్తూనే ఉంటారు అనమాట. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ వాళ్ళ భార్యలు వాళ్ళు వీళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు పరలోకం అన్నారు కదా సార్, ఇందాకేమో మనం యెహోవా యేసు ప్రభు గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ గా నలుగురు దేవుళ్ళు ఉన్నారు బైబిల్లో అంటున్నారు. ఇంతకీ పరలోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? యేసుక్రీస్తు ప్లేస్ ఎక్కడ? యేసుక్రీస్తు ఏమని చెప్తారంటే, అంటే ఇప్పుడు నలుగురు దేవుళ్ళు అంటే పాత నిబంధన యెహోవా ఉంటాడు మేడం. ఈ యెహోవా ఈ యేసు తండ్రికి సంబంధమే లేదు. కానీ యేసు తండ్రి ఈయన పేరు చెప్పుకోలేదు కాబట్టి ఆ యెహోవా అని చెప్పేసి వీళ్ళు ట్యాగ్ లైన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ యేసు ఏమంటారంటే, పరలోకంలో నా స్థానం నా తండ్రి కుడి తొడ మీద అక్కడ కూర్చొని ఉంటాను, ఆ సన్నిధిలో నేను ఉంటానని చెప్పేసి అంటుంటాడు. సో ఈయన పైన ఉన్న ఆయన తండ్రి, ఆయన దేవుడు కుడి తొడ మీద ఈయన కూర్చున్నాడు అని అంటేనే అక్కడే అర్థం కాలేదా, నాతో పాటు ఇంకొక దేవుడు ఎవరో పైన ఉన్నారని చెప్పేసి. కానీ యేసు ఒక్కడే దేవుడు అంటుంటారు. మళ్ళీ ఇదొకటి చెప్తుంటారు. ఈ క్యాథలిక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మేరీ మాతను కూడా దేవతగా పూజించడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొక వర్గమేమో పరిశుద్ధాత్మను కూడా దైవంగా పూజిస్తున్నారు. అసలు ఇవి ఏవి కూడా ఒకదానికి సంబంధం ఉండదు, పొంత అనేది ఉండదు. సో అది మీకు సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఈ చర్చిల్లో కూడా బోధించే వాళ్ళు బాగుపడుతూ ఉంటారు, వచ్చే వాళ్ళేమో కొంచెం చదువుకోనోళ్ళు లేకపోతే డబ్బులు లేని వాళ్ళు మాత్రమే ఎందుకు అట్లా వస్తూ ఉంటారు? ఇప్పుడు వాళ్ళే కదా ఇలా టార్గెట్, వాళ్ళు ట్రాప్ లో పడేది వాళ్ళే కదా. ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాడు కానీ బాగా చదువుకున్నవాడు తెలివి ఉన్నవాడు ఎవరు వెళ్తారు చర్చికి? వెళ్ళరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కొంచెం తెలుసుకుని బయటకు వస్తున్నారు. చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, క్రిస్టియన్ మతంలో ఎవరైనా ఉన్నారంటే మొత్తము 4 రకాల కేటగిరీకి చెందిన వాళ్ళే ఉంటారు. ఫస్ట్ కానుకలు, దశభాగాలు, విదేశాల నుంచి వచ్చే డబ్బులు అనే బైబుల్ మీద వ్యాపారం చేసుకునే బైబిల్ వ్యాపారస్తులు ఒక కేటగిరీ. తర్వాత అంటే వీళ్ళందరూ పాస్టర్తో ఉన్న అంటే కింద పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా బైబిల్ వ్యాపారస్తులు. తర్వాత ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలో నిజంగా చచ్చిపోతే పరలోకం ఉంటుంది కదా అని భయంతో ఉండి భయభ్రాంతుల మధ్య ఉన్నటువంటి ఇంకో కేటగిరీ వాళ్ళు. ఇంకొకరేమో కాస్త చెప్తే బయటకు వచ్చేవాళ్ళు, అరే బాబు ఇలా ఉంది అంటే వీళ్ళు నామకార్థపు క్రైస్తవులు అని అంటారు అన్నమాట. నామకార్థపు క్రైస్తవులు. ముఖ్యంగా ఇంకో రకం భయంతో ఉండేవాళ్ళు, నామకార్థపు క్రైస్తవులు, బైబిల్ను వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఇంకొక కేటగిరీ వచ్చేసి పరమ మూర్ఖులు, వాళ్ళకి అన్ని తెలిసి కూడా కావాలని వాదిస్తూ ఉంటారు, కావాలని ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు అన్నమాట. ఈ 4 రకాల కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. మన టార్గెట్ ఏంటంటే ఈ నామకార్థపు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చెప్తే విని బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కానీ బయటకు వచ్చే కొద్దీ ఈ వ్యాపారస్తులు పడిపోతారు. ఈ భయంగా ఉండేటోళ్ళు ఏంటంటే వాళ్ళు మారకపోయినా వాళ్ళ తర్వాత రాబోయే తనమనం మారుతారు. అంటే భయం పోవాలి ఫస్ట్. ఇందులోంచి బయటకు రావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అంటే ఇప్పుడు ఏం జరిగినా, జ్వరం వచ్చింది చెప్పానా, నువ్వు మొన్న చర్చికి రాలేదు అందుకే నీకు జ్వరం వచ్చింది, కానీ యాక్సిడెంట్ అయినా చూసావా, నీకు యాక్సిడెంట్ అయింది, మొన్న నువ్వు ఆదివారం చర్చికి వచ్చి నువ్వు దేవుడికి కానుకలు ఇవ్వలేదు అందుకే నీకు ఇలా జరిగింది. ఇలా ప్రతి క్షణం భయపెట్టిస్తూనే ఉంటారు అన్నమాట. ఈ పాస్టర్ వాడి పనే అది. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి కేటగిరీస్ వాళ్ళు తప్ప ఈ క్రిస్టియానిటీలో ఉండేది తెలివి ఉన్నవాడు, ధైర్యవంతుడు, లాజికల్ గా ఆలోచించేవాడు, వాళ్ళెవ్వరు కూడా ఫస్ట్ ఈ మతంలో ఉండరు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, మీరు ఒకళ్ళే తెలివిగలరా? అంటే నేను తెలివైన వాళ్ళని చెప్పట్లేదు, నేను కొంచెం స్పృహలో ఉన్నాను, లాజికల్ గా ఆలోచించగలిగాను, కొంచెము జ్ఞానంగా యుక్తితో నేను కొంచెం ఆలోచించాను కాబట్టి సరిపోయింది. అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ 4 కేటగిరీకి చెందిన వాళ్ళు. ఒకరు బైబిల్ వ్యాపారస్తులు అయి ఉంటారు, లేకపోతే నామకార్థపు క్రైస్తవులు, వాళ్ళు అట్లా చర్చికి వెళ్ళడం ఇట్లా మిడిల్గా ఉండేవాళ్ళు, తర్వాత భయంగా బతికేవాళ్ళు, తర్వాత మూర్ఖులు. ఈ 4 రకాల కేటగిరీలో ఎవరొకరు చెందిన వాళ్ళే ఉంటారు. ఓకే, ఇప్పుడు బైబిల్లో అలా ఉంటుంది. ఇప్పుడు బైబిల్లోనేమో మీరు అట్లా ఉంది ఇట్లా ఉందని నెగిటివ్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు సనాతన ధర్మం అనేది గొప్పది అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏంటి? ఇది సనాతన ధర్మము గొప్పది అని నేను చెప్పట్లేదు మేడం. దీనికి ఒక ఆది అంతము లేదు. ఇందులో మనకు ఎన్ని ఆచారాలు ఉన్నా, ఎన్ని రకాల దైవాల సాంప్రదాయాల పద్ధతులు ఉన్నా అందరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇక్కడ మనుషులకు ఎక్కువ వాల్యూ ఇచ్చే విధంగా ఉంది. ఈ బేసిక్ లైన్ సిద్ధాంతాలు కూడా ఇప్పుడు మీరు రామభక్తులై ఉండొచ్చు, నేను రామభక్తులే కాకపోయి ఉండొచ్చు, కృష్ణ భక్తులై ఉండొచ్చు, కానీ మన ఇద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉంటాము, ఒకరిని గౌరవించుకుంటాము. సో అది చాలు కదా. ఇన్ని రకాలు ఇప్పుడు ఎప్పుడైనా రామభక్తుల మధ్య కృష్ణ భక్తుల మధ్య గొడవలు రావడం మీరు గమనించారా? ఎప్పుడన్నా నరసింహస్వామి భక్తులకు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి భక్తులు కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు కదా.
ఇన్ని ఆచారాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇంత పద్ధతులు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని వేదాలు, ఇవన్నీ ఉన్న కూడా అన్నీ ఒకటే, ఏ రూపంలోనూ కూడా మనం పూజించుకోవచ్చు అనే ఒక భావన. ఇది ఆ సనాతన ధర్మం ఏంటంటే ఇది ఒక హిందుత్వం, ఈ యొక్క ఐడియాలజీ ఏంటంటే ఇది ఒక మతం కాదు, ఒక మనిషి జీవన విధానానికి సంబంధించినటువంటి ఒక ఐడియాలజీ, అన్లిమిటెడ్ జ్ఞానం ఇది. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అడగండి, మొత్తం ఈ బైబిల్లోనే ఉంది అంటారు. మొత్తం ప్రపంచం మొత్తము జ్ఞానము సమస్తము ఈ ఒక్క బైబిల్లోనే ఉంది అంటారు. కానీ హిందుత్వంలో ఎన్నో వేదాలు, ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇది అన్లిమిటెడ్ జ్ఞానానికి అన్లిమిటెడ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఒకటి చాలు కదా. ఇందులో మనము అసలు ఏ దేవుడు నమ్మకపోయినా నాస్తికత్వంలో కూడా సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఏ దేవుడు నమ్మకపోయినా లోక హితం కోసము నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని, నువ్వు ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినా కూడా నువ్వు మోక్షానికి చేరుకోవచ్చు అనేది ఇందులో. కానీ ఇందులో అట్లా కాదు. యేసు దేవుడు నమ్మబోతే నరకమే, శాశ్వతమైన నరకమే. ఇందులో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చేసుకున్న తప్పులు, నువ్వు చేసుకున్నటువంటి పాపము నిన్ను వెంటాడుతుంది, ఆ కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి. పాపం ద్వారా వచ్చేది పాపకర్మలు, పుణ్యం ద్వారా వచ్చేది పుణ్యకర్మలు. పాపకర్మ అనుభవించాలి, పుణ్యకర్మలు అనుభవించాలి. అవి తప్పించుకున్నావా మళ్ళీ మరో జన్మ తీసుకొని మళ్ళీ నువ్వు అనుభవిస్తూనే ఉండాలి, అది వెంటాడుతూనే ఉంటుంది. ఇది నిజమా అబద్ధమా పక్కన పెడితే కాస్త లాజికల్ గా సిద్ధాంతాలు కరెక్ట్ గా ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్, మన ఇండియా ఉంది మేడం, మన ఇండియా ఉంది. ఒకడు బైక్ సిగ్నల్స్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయిండు, ఇంకొకడు హత్య చేసేసిండు, ఇంకొకడు దొంగతనం చేసేసిండు, ఇంకొకడు ఒక అమ్మాయిని ఏమైనా రేప్ చేసి చాలా దారుణంగా చంపేసిండు. ఇప్పుడు దొంగతనం చేసిన వాడికి, అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన వాడికి, సిగ్నల్స్ క్రాస్ అయ్యి బైక్ మీద జంప్ అయిన వాడికి అందరికీ ఉరిశిక్ష వేస్తామా? వేయం. ఎవడో ట్రాఫిక్ దాటిన వాడు ఒక వారంలో జైల్లో పెడతాము, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, కౌన్సిలింగ్ ఇచ్చి బుద్ధి చెప్తాము. రేప్ చేసిన వాడికి ఉరిశిక్ష చేస్తాము. దొంగతనం చేసిన వాడికి కూడా 1 నెల 2 నెలలు పెట్టేసి వాడికి బుద్ధి వచ్చేదాకా చేస్తాము. ఒక్కో తప్పు ఒక శిక్ష ఉంటుంది. కానీ క్రిస్టియన్ అట్లా కాదు. యేసు ప్రభు దేవుడిగా నమ్మకపోయినా, యేసు ప్రభు దేవుడిగా నమ్ముతూ మీరు విగ్రహంలో పూజించిన, యేసు కాకుండా మీరు వేరే దేవుని పూజించిన, అన్నిటికీ ఒకటే శిక్ష. అనంతకాలం, శాశ్వత కాలం, కోట్ల సంవత్సరాలు నరకమే. అది అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ. యేసు ప్రభు దేవుడిగా పూజించి బాప్తిసం తీసుకుంటుంటే అనంతకాలం, శాశ్వతకాలం పరలోకమే, అది ఇన్ఫినిటీ. ఇప్పుడు బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడన్నా అసలు ఇదేం లాజిక్ రా, అసలు ఇదేం దేవుడురా, ఇదేం సిద్ధాంతరా అనిపిస్తుంది. ఇలాగా సనాతన ధర్మానికి కానీ ఈ పాషాండ మతాల్లో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు కానీ ఒకసారి టాలీ చేసుకోండి. టాలీ చేసుకున్న తర్వాత ఏది నిజంగా ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు హిందుత్వంలో మోక్షానికి చేరుకోవాలంటే ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి, ఒక్క మార్గం అని కూడా కాదు. ఇందాక మీకు నాస్తికత్వం కూడా చెప్పాను. ఇప్పుడు నీకున్నటువంటి ఒక ఆడపిల్ల ఉంది, ఒక ఆడపిల్ల నువ్వు తల్లి అవ్వాలి, ఆ మాతృ రుణం నువ్వు తీర్చుకోవాలి, అది ప్రకృతి నీ మీద పెట్టినటువంటి బాధ్యత. నీ పెరిగిన నీ బిడ్డకు జన్మ సార్థకం చేసుకోవాలి అనేది ఉంటుంది. తండ్రిగా నీ భార్య పిల్లలను చూసుకోవాలి, ఇలా ఉండాలని చెప్పేసి కొన్ని నియమాలనేవి ఉంటుంది. అసలు ఏ దేవుడు నమ్మకపోయినా ఆ నియమాలు పాటిస్తూ కూడా ధర్మబద్ధంగా జీవిస్తే వాళ్ళు మోక్షం చేరుకోవచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్మి మోసం చేసినా కూడా నీకు నరకం, నీకు ఈ పాపం నేను వెంటాడుతుంది అనేది ఉంటుంది. ఇందులో ఎన్నో లోకాలు ఉంటాయి, అనంత లోకాలు ఉంటాయి, చాలా లోకాలు ఉంటాయి. సో మనకు బయట మనకు కనిపిస్తుంది ఎన్నో రకాల గ్రహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో జీవరాశులు కూడా ఉండొచ్చు, మన కంటికి కనపడే ప్రపంచాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి కదా అని. ఇది అన్లిమిటెడ్గా ఉంటుంది, కొంచెం దానికి లాజికల్గా ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు కదా. సో ఈ తారతమ్యాలు తెలుసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఇందాక మీరు పూజ గురించి మాట్లాడారు. అయితే పూజ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇటు హిందువులకు వద్దామండి. హిందువులు ఏం చెప్తారు, పూజ చేసేటప్పుడు వీళ్ళు బొట్టు పెట్టుకుంటారు, దేవతలకు కూడా బొట్టు పెడతారు, పువ్వులు వీళ్ళు పెట్టుకుంటారు, దేవతలకు కూడా సమర్పిస్తారు, ధూపదీప నైవేద్యాలు కూడా పెడతారు, కొబ్బరికాయలు కొడతారు, అరటిపళ్ళు పెడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్రిస్టియానిటీలో సేమ్ అదే ఫాలో అవుతున్నారు. ఒక్కటి తప్ప, ఒక బొట్టు పెట్టుకోవడం తప్ప మిగతాదంతా యాస్టీజ్గా ప్రింట్ సనాతన ధర్మంలో ఏం పాటిస్తారో అవే పాటిస్తున్నారు. మరి అలాంటప్పుడు క్రిస్టియానిటీ అనే పేరు పెట్టుకోవడం ఎందుకు? సనాతన ధర్మంలో రూల్స్ అని వాళ్ళు పాటించడం ఎందుకంటారు? ఫస్ట్ పాయింట్ మేడం, ఒక ఆడపిల్ల బొట్టు పెట్టుకోవడము, మల్లెపూలు పెట్టుకోవడము, గాజులు పెట్టుకోవడం, పసుపు పెట్టుకోవడం అనేది ఇది ఇండియన్ కల్చర్. ఒక మతానికి సంబంధించిన నేను చెప్పట్లేదు, ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్. ఇది ఇప్పుడు ఈ కల్చర్ ఎప్పటి నుంచి ఉంది? మన పూర్వీకుల నుంచి, మన డిఎన్ఏలోనే ఉంది. వీళ్ళు మతం అవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకమే. వాళ్ళు అట్లా పూజలు చేయడము, పూలు చల్లడము, బొట్టు పెట్టి ప్రసాదాలు, మీరు విజయవాడకి వెళ్తే గుణదల దగ్గర ఇవన్నీ మీరు చూసి చెప్తున్నారు.
ఇది వాళ్ళ రక్తం ఎప్పటి నుంచో అలా ఉంది కాబట్టి ఒక్కసారిగా ఈ మొత్తానికి దూరంగా ఉండి ఈ మతంలోకి ఇలా పాటించండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు ఈ ట్రిక్స్ యూజ్ చేశారు. అంచెలంచెలుగా మార్చడం కోసం చేశారు. ఇప్పుడు మీరు ఒకసారి మీరు కొన్ని బాగా చూడండి. ఇప్పుడు ఈ గోల్డ్ ఉంది, ఈ గోల్డ్ కొనడానికి వెళ్ళినా, లలిత జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇది నచ్చలేదు. ఇప్పుడు ఇదే ఇంకో లలిత జ్యువెలర్స్ ఇంకొకటి రిలయన్స్ జ్యువెలర్స్ అనే పేరు మార్చి పక్కనే పెడతాడు. అంటే నేను కస్టమర్ వెళ్ళనీయకుండా ఇక్కడ ఈ కొన్ని బిజినెస్ ట్రిక్స్ ఉంటాయి. ఇది పేరు మార్చి అక్కడ అదే ఒక ఫోన్ మోడల్ అయినా ఏదైనా కానీ జస్ట్ క్రోమా, రిలయన్స్ ఇలాంటి కొన్ని మార్చేసి పెడతారు అనమాట. ఇక్కడ లేనిది అక్కడ దొరకచ్చు, అక్కడ లేని ఇంకొకటి దొరకచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే అదంతా ఒకటే, ఆ బిజినెస్ చేసేదంతా ఒకటే. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఇన్ని డినామినేషన్స్ ఎందుకు వచ్చాయంటే ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఈ చర్చికి రావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకొని రావచ్చు ఈ డినామినేషన్ లో అని చెప్పేసి ఇలా తయారు చేస్తారు. అది బైబిల్కు సంబంధం లేకపోయినా వాళ్ళ కస్టమర్స్ ను వదిలిపెట్టకూడదు, చర్చికి వచ్చే గొర్రెలను వదిలిపెట్టకూడదు అని. అది తర్వాత మెల్లమెల్లగా మార్చుకుంటారు. ఇక్కడ మీరు పూజలు చేయకూడదు, పూలు పెట్టకూడదు, ఇలా హారతులు ఇచ్చేసి ప్రసాదాలు తినకూడదు ఈ చర్చికి వస్తే అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మిస్ అయ్యి మళ్ళీ ఎక్కడ ఆ కల్చర్కి వెళ్ళిపోతారా, మళ్ళీ ఎట్లా వాళ్ళు హిందుత్వంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఇక్కడ ఈ క్యాథలిక్ వర్గంలో మీకు ఈ ఆప్షన్ ఉంది. అక్కడ మీరు అమ్మవారికి చేశారు, ఇక్కడ మేరీ మాతకు చేయండి. ఇన్ని రకాల దేవుళ్ళు బైబుల్ ఎందుకు వచ్చారంటే ఇందుకే. ఎండ్ ఆఫ్ ద డే గొర్రె మిస్ అవ్వకూడదు, కస్టమర్ చేజారిపోకూడదు, విశ్వాసి పక్కకి వెళ్ళిపోకూడదు, పక్క మతంలోకి వెళ్ళకూడదు, మన క్రిస్టియన్ మతంలోనే ఉండాలి అనే ఒక బిజినెస్ ట్రిక్సే ఇది. మీకు సింపుల్ గా పరిశీలిస్తే అర్థమవుతుంది. అది ఎప్పటి వరకు చేస్తారంటే వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత రాబోయే పిల్లలు, ఆ తర్వాత రాబోయే పిల్లలు అది చెయ్యరు. ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది కాబట్టి మొన్నటి వరకు అలాగే పూజించుకుని వచ్చారు కాబట్టి ఒక్కసారి చెప్పంగానే వీళ్ళు మారరు కాబట్టి ఆ దేవుణ్ణి మార్చేశారు అంతే. ఇప్పుడు బతుకమ్మ కూడా ఆడుతున్నారు మధ్యలో యేసు ప్రభుని పెట్టేసి. అది బైబిల్ కి విరుద్ధమని పాస్టర్ కి తెలుసు, ఆ చేసే వాళ్ళందరికీ తెలుసు. కానీ వాడి మెయిన్ ఇంటెన్సిటీ ఏంది, వీళ్ళని మార్చాలి, వీళ్ళ రక్తంలో ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఆ బతుకమ్మని తీసుకొచ్చి ఆ ప్లేస్ లో యేసు ప్రభుని పెట్టి ఇలా ఆడిద్దాము, ఇలా మెల్లమెల్లగా మార్చేద్దాము, పూర్తిగా ఈ బతుకమ్మకు దూరం చేద్దాము, పూర్తిగా ఈ మల్లెపూలు బొట్టు పెట్టుకునే కల్చర్ దూరం చేద్దాము. ఎగ్జాంపుల్ మీరు నా వీడియో చూసారు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని బజారోలే బహిరంగంగా మాట్లాడాడు. అలా 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 సింపుల్ గా అవన్నీ కూడా వచ్చే వాళ్ళందరికీ ఆపాదించి మొత్తానికి ఈ కల్చర్ని, ఈ సాంప్రదాయాన్ని లేకుండా చేయాలి అని అనడమే ఈ మతము, ఈ మతంలో సిద్ధాంతాలు పాటించే వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బిజినెస్ ట్రిక్స్. ఓకే, మామూలుగా ఏదైనా ఒక మీటింగ్ జరిగేటప్పుడు కానీ జనానికి వస్తూ ఉంటారు కదా, ఆ బోధించే వాళ్ళు పాస్టర్లు ఏం చెప్తూ ఉంటారంటే అందంగా రెడీ అవ్వకూడదని, లేకపోతే నీట్గా ఉండకూడదని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు మాత్రం ఈ స్టూడియోలకు వచ్చినప్పుడు కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లో కానీ ఈ లిప్స్టిక్స్ వాడతారు, మేకప్స్ వేసుకుంటారు, రకరకాలుగా కొంచెం మంచి మంచి బట్టలు వేసుకొని ఇట్లా సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు అంటే బోధించే వాళ్ళు మాత్రం ఆ స్థాయిలో అంత అందంగా ఉండి చెప్పాలా, లేకపోతే వినేవాళ్ళు అలా ఉండకూడదా? ఏంటి అసలు ఇక్కడ ఫార్ములా? మీరు అన్నారు గొర్రెలు అని, అట్లాగే చూస్తున్నారు వాళ్ళని. మీ చర్చికి వెళ్తే అందరూ నీట్గా అద్దం ముందు, అసలు ఒక మాట చెప్పాలంటే మేడం సింపుల్గా చర్చికి వెళ్తే వాళ్ళలో ఎక్కువ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటాయి. నేను మా చర్చిలో చూసాను, చాలా చోట్ల నేను విన్నాను. అబ్బాయిలేమో అమ్మాయిలను చూస్తారని చెప్పి వెళ్ళడము, అమ్మాయిలేమో అబ్బాయిలు చూస్తారని చెప్పి వెళ్ళడము. ఇలా క్రిస్మస్ రాగానే అరే మంచిగా డ్రెస్ వేసుకున్నాం, కొత్త డ్రెస్ వేసుకున్నాం, ఇది చర్చిలో అందరికీ చూపించాలని చెప్పేసి ఇక్కడ భక్తి ఏముండదు. అక్కడ భక్తి ఏముండదు. ఇలా డిఫరెంట్ గా డ్రెస్ వేసుకున్నారు, అందరు వాళ్ళు చూసారా వీళ్ళు చూసారని చెప్పేసి ఇలా వెళ్ళడము. ఈ మేకప్, ఈ లిప్స్టిక్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేస్తారు. దీనికోసమే వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో అవి బైబిల్కి విరుద్ధం అలా చెప్పడానికే తప్ప పాటించడానికైతే అవి సరిపోవు. సార్, క్రిస్టియన్స్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ సనాతన ధర్మంలో హిందుత్వంలో ఏం జరుగుతుంది అన్నదే మీ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు జనరల్గా వెళ్దాం. ఎట్లా అంటే ఇప్పుడు హిందుత్వం నుంచి క్రిస్టియన్స్లోకి మారుతున్నారు, కానీ రాజ్యాంగ పరంగా ఇచ్చిన రిజర్వేషన్ మాత్రం ఉపయోగించుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది సింపుల్ మేడం, అదంతా ఫ్రాడే. ఫ్రాడు చాలా చోట్ల ఎస్సీ ఎస్టీ ఇటువంటి అన్ని పెట్టుకొని క్రిస్టియన్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పుడు మీరు కొన్ని గ్రామాలలో ఎట్లుంటుందంటే వాళ్ళు గ్రాండ్గా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు, గ్రాండ్గా క్రిస్టియన్స్ పాస్టర్ని పిలిపించి మొత్తం క్రైస్తవ పద్ధతుల ప్రకారం పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళకి రావాల్సిన పథకాలు రావాలి కదా, సో వాటి కోసము జస్ట్ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా మేము హిందువులము అని చెప్పి అప్పటికప్పుడు దండలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఫోటోలు దిగేసి మేము మాది హిందూ మ్యారేజ్ అయిందని చెప్పేసి ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి పథకం అని చెప్పేసి కొన్ని పథకాలు ఉంటాయి కదా, ఇవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నీతి నిజాయితీ మానవత్వం ఇవన్నీ ఉండేటట్టయితే ఆ సర్టిఫికేట్ మార్చుకోవాలి కదా, ఆ సర్టిఫికేట్ మార్చుకోవాలి. వీళ్ళు మతం మారిన తర్వాత మార్చుకోవాలి. వాళ్ళకి ఆ మాత్రం కూడా ఉండదు, వాళ్ళు ఇవన్నీ ఏమి మార్చుకోకుండా జస్ట్ ఈ రిజర్వేషన్లు మాత్రమే అలా చెప్పుకొని బయటికి నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటుంటారు. ఒకరోజు చర్చికి రాకపోతే దేవుడు చూస్తున్నాడు మీకు శిక్షిస్తాడు అని వాళ్ళే అంటున్నారు. మరి ఇవి చూడ్డా, ఇవి శిక్షించడా? అవి శిక్షించడు కదా. ఒకరోజు చర్చికి రాకపోతే దేవుడు శిక్షిస్తాడా అని అర్థం కాదు. డైరెక్ట్ ఏంటంటే ఒకరోజు నువ్వు చర్చికి వచ్చే కానుకలు కానీ సంఘ కానుకలు ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడు అని డైరెక్ట్ చెప్పలేక చర్చి రాకపోతే ఇలా శిక్షిస్తాడని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి నీతి నిజాయితీ ఇవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు నేనే ఉన్నా, నా దాంట్లో ఎస్సీ హిందూ మాలాని ఉంది, కానీ నాది కంప్లీట్గా క్రిస్టియన్లోనే పుట్టి పెరిగి క్రిస్టియన్లోనే బీటెక్ చదివేంత వరకు నేను అందులోనే హిందూ మాలనే ఉంది సర్టిఫికేట్. బట్ నా జీవితం అలా ఉంది కదా. తర్వాత ఇది ఎంత ఫ్రాడ్ ఎంత మోసమో తెలుసుకొని తర్వాత నేను బయటకు వచ్చాను. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అసలు యాక్చువల్గా ఈ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాల గురించి ముందే ఊహించి రాజ్యాంగం రాసేటప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు, ఎవరికైనా ఎవరికి ఇష్టం వచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళవచ్చు, కానీ క్రిస్టియన్స్ నుంచి కానీ హిందుత్వం నుంచి క్రిస్టియన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరైనా కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్కి వాళ్ళకి వాటికి ఫెసిలిటీస్ ఉండదు అని చెప్పి వాళ్ళు బీసీసీలోకి కన్వర్ట్ సర్టిఫికేట్ మార్చుకోవాలని చెప్పేసి అది పెట్టారు. అది ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నప్పుడు అంబేద్కర్ పెట్టారు. ఇది నిన్న మొన్న నరేంద్ర మోడీ పెట్టారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయనకు క్రైస్తవులు అంటే ముస్లిమ్స్ అంటే ఆయనకు పడదు, సో ఆయన పెట్టాడని చెప్పేసి వీళ్ళు చర్చిలో రెచ్చగొడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియదు కదా, సో ఇలా రెచ్చగొడుతూ ఉంటారు. సో దీనికి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉంది. వీళ్ళు మొన్న ఒక కోర్టు తీర్పు కూడా వచ్చింది. పాస్టర్ అయ్యి ఉండి ఒక హిందుత్వం మీద ఇలాంటి కేసు వేసినప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అనమాట. ఇప్పుడు ఆ కేసు కొట్టేశారు, కేసు అయితే కొట్టేశారు. అట్లా కొట్టేశారు, పాస్టర్ కదా, పాస్టర్ని ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతారు అని చెప్పేసి కూడా ఆయన పేరు ఆనంద్ పాస్టర్ ఏదో ఉంది, సో ఆయన పెట్టారు అనమాట. ఇప్పుడు చాలా మంది కూడా చర్చిల మీద దాడులు జరిగితే అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్త గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుంటే ఇవన్నీ కూడా ఏమి నిలబడవు, ఇవన్నీ కూడా కొట్టేస్తారు. ఇప్పుడు మొన్న జరిగినట్టు ఆయన పేరు ఆనంద్ పాస్టర్గా అయితే ఎలాగైతే జరిగిందో భవిష్యత్తులో కూడా అట్లాగే జరుగుతుందని నమ్మకం అయితే మాకుంది సిస్టమ్ మీద. ఇప్పుడు రీసెంట్గా వింటున్నాం సార్, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి వస్తువు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ మొత్తం కూడా క్రిస్టియన్సే కనిపెట్టారు అనే వర్డ్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి కొనుక్కోండి అని చెప్పేసి అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం ఎవరైనా. కానీ క్రిస్టియానిటీ దేశాలు ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం? ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్పుట్స్ అటువంటి టెక్నాలజీలో ఎక్కువ శాతము చైనా ఉంది. చైనా క్రిస్టియానిటీ కాదు కదా, చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటాం మనం ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఆ క్రైస్తవ దేశాలు ఏవైతే వీళ్ళు చెప్పుకుంటున్నారో అవన్నీ వాళ్ళకి పేరుకే క్రిస్టియన్స్ లాగా ఉంటారు, కానీ వాళ్ళంతా నాస్తికత్వంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా అంటే మెజారిటీగా ఉన్నటువంటి క్రైస్తవ మతము తగ్గిపోతూ వస్తుంది. ఎన్నో చర్చిలు బార్ రెస్టారెంట్గా మారిపోతున్నాయి. అసలు దేవుడే లేడు అనే కాన్సెప్ట్లు తీసుకొచ్చింది ఫస్ట్ ఈ క్రిస్టియానిటీ వాళ్ళు. అంటే మన ఇండియానే క్రైస్తవం అనేది విస్తరిస్తుంది. విదేశాలకు వెళ్తే క్రైస్తవ దేశాలని తగ్గిపోతూ మన హిందూ ఆచారాలు పాటిస్తున్నటువంటి చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అలా అమ్ముతున్నారంటే ఇప్పుడు మరి అన్నం పండించాడు హిందువు, మేము ఖచ్చితంగా రైస్ పండించేవాడు హిందువు, మరి ఈ తినకండి ఇలా చెప్పచ్చు కదా. మాకు ఇప్పుడు పంచభూతాల్లో దైవం ఉంది, మాకు వాయుదేవుడు అని చెప్పేసి పంచభూతాలు మేము దైవంగా మేము పూజిస్తూ ఉంటాము. మరి ఇవన్నీ వదిలేసండి, మీరు గాలి పీల్చకాకండి. మా గాలి వచ్చేసి వాయుదేవుడు, మేము భూమిని భూదేవి అంటాము. మా భూమి మీద పండినటువంటి ఏ వస్తువు కూడా మీరు తినకాకండి, ఎందుకంటే మాకు భూమి భూదేవి. మేము మీ పీల్చే ప్రతి గాలి కూడా వాయుదేవుడు, మేము అలా పంచభూతాలు మేము దైవంగా భావిస్తాం. సింపుల్. ఓకే, నేను ఒకటైతే చాలా గట్టిగా అడుగుతాను సార్ మిమ్మల్ని, చెప్పండి. ఇంత ఓపెన్గా క్రిస్టియానిటీ గురించి ఓపెన్గా చెప్తున్నారు మీరు వచ్చి, మీ ధైర్యం ఏంటి అసలు? అంటే ఎట్లయినా దాడులు జరుగుతాయి అనేది కూడా మీకు తెలుసు, మీరు ఇందాక కూడా అన్నారు జరిగాయండి చాలా
బాధలు కూడా పడ్డా నేను అని అన్నారు. అసలు మీ ధైర్యం ఏంటి ఇంత ఇదిగా వచ్చింది ఈ విధంగా మాట్లాడటం? నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా. ఇంత మోసాలు చేసుకుంటూ బైబిల్లో లేని అబద్ధాలు చెప్పుకున్న ధైర్యం ఈ పాస్టర్లకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథం అని చెప్పేసి పబ్లిక్ లో ప్రచారం చేసే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పబ్లిక్ లో హిందూ దేవులను దూషించే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? నా ధైర్యం చేసింది వాళ్ళు. క్రిస్టియానిటీ పాస్టర్లు ధైర్యం చేసింది వాళ్ళు, నేను కాదు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే ఉన్నదే చెప్తున్నారు కాదనట్లా, కానీ అది చెప్పడానికి కూడా ఒక టైప్ ధైర్యం అనేది కావాలి కదా. మీ ధైర్యం ఏంటి అంట? వాళ్ళు అంటే ఫస్ట్ ధైర్యం చేసింది వాళ్ళు, లేని అబద్ధాలు చెప్తున్నారు. బట్ నేను ఉన్నది చెప్తున్నాను. ధైర్యం అంటే ఈరోజు కాకపోయినా రేపైనా నాకు ఏదన్నా జరిగినా, ఏదో నాకు తెలుసున్నా, ఏదైనా జరిగినా నేను గర్వంగా హ్యాపీగా నేను ఫీల్ అవుతా. ఫర్ సపోజ్ మొన్న సుధీర్ టాక్స్ లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినాక నా వీడియో 5 lakhs పెట్టి డిలీట్ చేయించేశారంట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా వీడియో ఎలా గుచ్చుకోకపోతే వాళ్ళు అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి అన్ని రాత్రుల్లో రిపోర్ట్స్ కొట్టించి డిలీట్ చేయించారంటే నా భావజాలం ఇంత వేగంగా క్రిస్టియానిటీకి వెళ్తుందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతాను. నా మీద అటాక్ చేసిన నా వల్ల వాళ్ళకి నష్టం జరగకపోతే, వాళ్ళ వ్యాపారాలు కుప్పకూలకపోతే, భయం లేకపోతే నా మీద చేస్తారా అని చెప్పి నేను గర్వంగా ఫీల్ అవుతా. కేసులు పెట్టినా కూడా నేను ఇప్పుడు నా మీద పెట్టినప్పుడు కూడా పెద్ద పెద్ద మినిస్టర్స్లో సభలు పెడితే 5-6 వేల మంది జనాలు వచ్చే ఓఫీర్లు అంటే పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళని సైతం కూడా నేను భయపెట్టించానంటే నేను ఎంత గర్వంగా అని చెప్పేసి నేను ఇంకా గర్వంగా ఫీల్ అవుతాను. సో ధైర్యం ఏంటంటే నేను నమ్ముకున్నది రాజ్యాంగంలో ఏదైతే ఉందో అది నేను ఫాలో అవుతూ నీతి, నిజాయితీ, ధర్మాన్ని మాత్రమే నేను నమ్ముకున్నాను. సో ఇప్పుడు కానీ నేను ధైర్యం చేయకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది అదే భయంలో బతుకుతూ ఉంటారు. సో నేను ఇక్కడ ధైర్యంగా ఎక్స్క్రిస్టియన్ ఛానల్ నేను ఉన్నంత వరకు నన్ను చూసి కొన్ని వేలాది మంది యువత ఇన్స్పైర్ చేసుకొని బయటకు వచ్చి ఈ మాఫియాను ప్రశ్నించాలి, ఈ మత మార్పిడి అడ్డుకట్ట వేయాలంటే ఎవరో ఒకరు చేయాలి. అందులో చాలామంది చేస్తారు, అందులో నేను ఒకరిని చేస్తున్నాను మేడం. అంతే. నా నిజాయితీ, నా ధైర్యం మేడం. అందులో ఉన్నటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి నిజాయితీ కూడా నాకు తోడుగా ఉంది. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి మీరు స్టార్ట్ చేశారు కదా, అది హ్యాక్ అయింది అనేది కూడా విన్నాం మేము. అది వాస్తవేనా? వాస్తవం మేడం. అది ఒక 10 days పట్టింది మళ్ళీ రికవర్ అవ్వడానికి. అంటే ఇది వాళ్ళెవరో చేశారని చెప్పి నేను చెప్పట్లేదు. సో నేను అనుకోకుండా పాస్వర్డ్ రీసెట్ చేసే టైంలో ఏదో అన్నోన్ అప్లికేషన్ వచ్చిందంట, నేను ఓకే చేశానంట, అది తెలియకుండా హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు సనాతన ధర్మం నుంచి క్రిస్టియన్స్ లోకి మారుతున్నారు చాలా మంది. అటువంటి వాళ్ళకి మీరు లాస్ట్ గా వాళ్ళకి ఏంటి ఇలా జరుగుతుంది, ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా చెయ్యొద్దు అని చెప్పడానికి ఒక పవర్ఫుల్ వర్డ్స్ ఏమైనా వాడుతూ చెప్పండి. ఖచ్చితంగా మేడం. ఎవరైతే హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా అవగాహన లేకపోవడం వల్ల కొంచెం వాళ్ళు మనం చూసి జాలిపడాలి. ఫస్ట్ వాళ్ళు ఆ మతంలో ఏముందో పూర్తిగా తెలుసుకోండి, ఆ సిద్ధాంతాలు ఏంటి. సో ప్రలోభాలకు మాత్రం లొంగి వెళ్ళగాకండి. మన తల్లి లాంటి, అంటే మనకు ఏదన్నా గొడవ వస్తే మన అమ్మను మార్చి వేరే అమ్మను పెట్టుకోలేం కదా, అది ఎంత పాపమో. మన తల్లి లాంటి మన హైందవ ధర్మాన్ని కూడా వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళడం కూడా అంతే పాపము. కానీ వీళ్ళు మతం అని చెప్పకుండా ఏదో మంచి చేస్తామని చెప్పుకుంటూ కొన్ని ప్రలోభాలకు గురి అవుతున్నారు. కాబట్టి ఇవి తెలియనటువంటి అమాయకులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన తల్లి అంటే మన హైందవ ధర్మాన్ని వదిలిపెట్టకండి అని మాత్రమే నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, హిందూ ధర్మంలోంచి క్రిస్టియన్స్ దాకా వస్తున్నారు. ఇప్పుడు మీరు మాత్రం అంటే మీరు కొంతమందిని కూడా ఇట్లా మార్చామండి, ఇట్లా క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళని హిందూ ధర్మంలోకి అని చెప్తున్నారు. ఎవరైనా వచ్చి మీతో ఇట్లా డిబేట్ చేస్తుంటూ మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించారనుకోండి, అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు గట్టిగా వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి? నాకు అసలు నీకేం తెలుసు చెప్పమంట. సరే నాకేం తెలియదు, మరి కృష్ణాట్లో మంచి విషయాలు ఏమున్నాయి, మంచి ఏమున్నాయి, నాకు తెలియదని కాసేపు అనుకుందాం, పక్కన పెట్టు. మరి నీకు తెలిసింది ఏంటి బైబిల్లో, నీకు తెలిసిన మంచి విషయాలు ఏంటి బైబిల్లో, అవి చెప్పమని చెప్తా. అంటే నేను అవి చెప్పమని చెప్తా. ఫస్ట్ ఏమనంటే వీక్ మైండ్ ఉన్న వాళ్ళు, బాధగా అంటే రకరకాలుగా ప్రలోభాలు కొంతమంది అమాయకులు మాత్రమే హిందూ మతం వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి వెళ్తారు. కానీ లాజికల్గా తర్కబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా కూడా అందులోంచి ఖచ్చితంగా బయటకు వస్తారు. సింపుల్. ఇక చివరిగా అండి, తెలుగు వేరా లేవరా లేకపోతే హిందువా మేలుకో, కానీ మీ పాంప్లెట్ ఏంటి?
ఓ క్రైస్తవుడా మేలుకో, ఏంటి అసలు దీని పర్పస్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి? ఓకే మేడం, యాక్చువల్గా ఇది ఫస్ట్ నా ఛానల్ యొక్క ముఖ్య ఇంట్రెస్ట్ ఏంటంటే క్రైస్తవులందరూ కూడా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు వాళ్ళ మధ్య పుట్టి పెరిగి వచ్చి ఉన్నాను కాబట్టి వాళ్ళ అందరి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి, ఎలా భయాలు ఉంటాయి నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ ఫస్ట్ క్రైస్తవులారా మేలుకోండి, మీరు బైబిల్ పూర్తిగా చెప్పట్లేదు, బైబిల్లో ఇది అంతగా హిందువులకి ఏమాత్రము చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకి ఇది అర్థం కాదు. చర్చికి వెళ్ళినటువంటి కొంచెం ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ పుస్తకం అనేది ఉంటుంది. ఇది బుక్లెట్. సో ఇది ఒక్కసారి చదివితే బైబిల్లో ఉండి చెప్పనివి ఏంటి, లేనివి వాళ్ళు ఎలా టాలీ చేసుకుని ఎలా అబద్ధాలు చెప్తున్నారు అనడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నేను నా క్రైస్తవుల కోసం, నా క్రైస్తవ సోదరుల కోసం నేను తయారు చేసినటువంటి ఈ బుక్లెట్. ఓకే. సో అది నేను మళ్ళీ హిందువులకి కూడా అందరికీ అర్థమయ్యేటట్టు ఈ మతము ఎట్లాంటి ప్రమాదానికి గురి చేస్తుంది అనే విషయాలు హిందువులకు కూడా అర్థమయ్యేటట్టు ఇంకొక బుక్లెట్ రాస్తున్నాను సేమ్ ఇదే సైజులో. బట్ నేను ఇంత పుస్తకం రాయొచ్చు, అది తర్వాత చదువుదని చెప్పి పక్కన పెడతారు, తర్వాత చదవరు. ఇది టీ తాగేటప్పుడన్నా జస్ట్ ఒక 2-3 పేజీలు ఓపెన్ చేసినా కూడా అర్థమైపోయి వాళ్ళది బేసిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ వాళ్ళను నిద్ర లేపడానికి, స్పృహలో ఉన్న వాళ్ళ మీద ముఖం మీద నీళ్లు చల్లితే ఎట్లనో అట్లా క్రైస్తవంలో గుడ్డిగా వెళ్తున్న వాళ్ళకి అట్లాగా ఈ బుక్లెట్ సింపుల్గా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మా వీటీవీ కోసం కేటాయించి మరి మా కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మీరు మరిన్ని వీడియోలు, ఇటువంటి మంచి మంచి వీడియోలు కనుక మీ దాకా చేరాలంటే తప్పకుండా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటీవీ యాజమాన్యం ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఇక్కడ మీ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించి ఒక మంచి విలువైనటువంటి మాటలు సమాజానికి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే మన ఛానల్, మన వీటీవీ ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి ఈ విలువైన సమాచారం చేరాలి. థ్యాంక్ యూ. పేద మధ్యతరగతి వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? మీరు తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేకపోతున్నారా? ఇక మీ సమస్యకు పరిష్కారం ఎన్ గోల్డ్ బయర్స్. ఎన్ గోల్డ్ వారికి ఒక్క ఫోన్ కాల్ చేయండి, తక్షణమే మీ వద్దకు వచ్చి మీ బంగారం విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొని తక్షణమే డబ్బులు చెల్లిస్తారు. ఎన్ గోల్డ్, మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం.